హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ క్లాస్లో ఇయర్ రౌండ్కి సంబంధించి 23కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ రౌండ్ అప్ చూస్తాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి సెక్షన్స్ డివైడ్ చేస్తాం. ఒకటి స్పేస్, ప్రస్తుతానికి ఈ క్లాస్లో అయితే మనం స్పేస్ చూస్తాం. మిగతా ఇవి డిఫెన్స్ అని చెప్పేసి, ఐఐటీస్ అని చెప్పేసి, ఇంకా కొన్ని వేరే ఇన్వెంటేషన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి అంశాల వారీగా మళ్ళీ విభజించి క్లాస్ అనేది చేస్తాం. ఓకే, మనకి 2023 అయిపోయినప్పటికీ మనము ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్, టీఎస్పీసీ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక అంశం వార్తల్లో ఉంది అంటే దానికి ప్రీవియస్ సంబంధించిన అంశాన్ని కూడా టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇయర్ రౌండ్ అప్ ఏదైతే ఉందో అవి చూసుకుంటే మనకి 2023 కరెంట్ అఫైర్స్ అంశాల వరకు చూస్తున్నాం కాబట్టి అవి చూసుకుంటే మనకి సరిపోతుంది. రైట్, ఈ క్లాస్లో అయితే మనము మళ్ళీ ఈ స్పేస్ను కూడా మనము దీంట్లో సెక్షన్లు మళ్ళీ 4 డివైడ్ చేసినాం. అదొకటి ఇస్రో మిషన్స్ అని చెప్పేసి, రెండోది ఇస్రో భవిష్యత్ ప్రయోగాలు అని చెప్పేసి, మూడోది ప్రైవేట్ స్పేస్ ప్రయోగాలు అని చెప్పేసి, ఓకే, అదేవిధంగా ఇతర అంతరిక్ష ప్రయోగాలు అని చెప్పేసి. ఓకే, అట్లా మనకి స్పేస్లో సంబంధించి మళ్ళీ కొన్ని అంశాలు అనేది డివైడ్ చేయడం జరిగింది. ఓకే, మనము ఈ ఇయర్ రౌండ్కి సంబంధించిన అపాయింట్మెంట్ చూసినాం, పర్సన్స్ని చూసినాం, అదేవిధంగా ఎకనామీ చూసినాం, పాలిటీ చూసినాం. ఇది మనకి కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్లాసు. ఓకే, రైట్, మనము ఫస్ట్ స్పేస్కి సంబంధించి ఫస్ట్ ప్రయోగం ఏంటంటే ఆదిత్య L1. రైట్, ఈ ఆదిత్య L1 అనేది చాలా ఇంపార్టెంట్ మిషన్. ఓకే, దాంట్లో మనము దీన్ని ఎప్పుడు ప్రయోగించినామంటే 2 సెప్టెంబర్ 2023న. ఓకే, డేట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. రైట్, మనకి ఎక్కడి నుంచి ప్రయోగించడం అంటే మనము ఇస్రో, ఓకే, ఇస్రో ప్రయోగాలుగా మనం చూసేది. రైట్, ఇస్రో ఎక్కడి నుంచి అంటే ఇస్రో శ్రీహరికోట. ఓకే, 2 సెప్టెంబర్న ప్రయోగించడం, ఇస్రో నుంచి ప్రయోగించడం. అదేవిధంగా మనకి శ్రీహరికోట నుంచి. అదేవిధంగా మనకి రాకెట్ వచ్చేసి PSLV C57. ఇది ఎక్సెల్ వర్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. PSLV C57 గుర్తుపెట్టుకోండి. మనకి PSLVలో చాలా ఉన్నాయి, అవి కూడా ఈ క్లాస్లో మనం చూస్తాం. 55, 56, 58 ఇవన్నీ చూస్తాం మనం. రైట్, దీని యొక్క బరువు వచ్చేసి ఏంటంటే 1480 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1480.7 kgs దీని యొక్క బరువు, మిషన్ యొక్క బరువు. రైట్, మనకి ఇది ఏంటంటే ఎప్పుడు చేరుకున్నది అంటే మనకు ఇది 6th జనవరి 2024న మనకి రీచ్ కావడం జరిగింది. ఎన్ని రోజులు పట్టిందంటే ఈ డేట్కి డేట్ చూసుకుంటే 120 days అనేది ఉంది మనకి. మరి ఇది ఎక్కడికి చేరుకోవాలంటే L1 లాంగ్రాంజ్ పాయింట్ వద్ద ఆర్బిట్ అయితే ఏది ఉందో అది మనకి L1 లాంగ్రాంజ్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అంటే L1 లాంగ్రాంజ్ పాయింట్ అంటే ఈ సూర్యునికి సంబంధించి కావచ్చు, భూమికి సంబంధించి కావచ్చు, ఒక ఆకర్షణ శక్తి ఏదైతే స్థిరంగా ఉంటుందో, ఒక వస్తువు యొక్క పాయింట్ స్థిరంగా ఉంటుందో దాన్ని మనం ఆ పాయింట్ మనం L1 లాంగ్రాంజ్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. అక్కడికి చేరుకోవడానికి 127 days పట్టింది మనకి ఆదిత్య L1కి సంబంధించి. రైట్, అట్లాగే అదేవిధంగా L1 చుట్టూ తిరగడానికి మనకి 177 days అయితే పడుతుందట. 177 days ఈ లాంగ్రాంజ్ పాయింట్ చుట్టూ తిరగడానికి, ఒక్కసారి తిరగాలంటే. రైట్, మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనకి దీనికి సారథ్యం వహించిన మహిళ ఎవరంటే నిగర్ షాజీ గుర్తుపెట్టుకోవాలి, లేడీ కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకి. దీనికి సారథ్యం వహించిన మహిళ ఎవరంటే నిగర్ షాజీ. రైట్, ప్రాజెక్టు డైరెక్టర్ మనకి నిగర్ షాజీ. అదేవిధంగా దీనికి సంబంధించిన పాయింట్స్ చూసుకుంటే, ఫ్యాక్ట్స్ బిట్స్ ఏమైతే ఉంటాయో మనకి ఇది దేనికోసం అంటే సూర్యుడిపై ప్రయోగం. మరి సూర్యుడిపై ప్రయోగాలు చేసిన దేశాల్లో 5th కంట్రీ మనది. రైట్, మరి ఫస్ట్ ఏమేమి ఉన్నాయంటే మనకి USA ఉంది. సూర్యుడిపై ప్రయోగాల్లో 5th కంట్రీ ఇండియా, USA, చైనా, రష్యా. ఓకే, USA, చైనా, రష్యా లేదు, EU, యూరోపియన్ యూనియన్. USA, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్. ఈ 4 తర్వాత మనకి 5th కంట్రీ వచ్చేసి ఇండియా. USA, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్ తర్వాత సూర్యుడి మీద ప్రయోగాలు చేసే 5th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మరి L1 వద్ద ఈ లాంగ్రాంజ్ పాయింట్ వద్ద మరి ప్రయోగాలు చేస్తున్న కంట్రీలో 3rd కంట్రీ. ఓకే, 3rd కంట్రీ. మరి మిగతా 2 ఏవి అని చెప్పి అంటే అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇది మనకు చూడడం చాలా ఇంపార్టెంట్. సూర్యుడిపై ఇండియా ఫస్ట్ ప్రయోగం ఇది. రైట్, ఫస్ట్ మిషన్ ఏదంటే ఆదిత్య L1. సూర్యుడిపై
ఫస్ట్ మిషన్ ఏంటంటే ఆదిత్య L1. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రోసాట్ తర్వాత రెండో ఖగోళ అబ్జర్వేటరీ మిషన్. అంటే ఫస్ట్ అయితే మనము ఫస్ట్ ఆస్ట్రోసాట్, దాని తర్వాత అంటే ప్రయోగాలు అయితే ఫస్ట్ ఆస్ట్రోసాట్ ఉంటుంది, తర్వాత ఆదిత్య L1 ఉంటుంది, తర్వాత ఎక్స్పోసాట్ ఉంటుంది. ఇది మనకి రీసెంట్ది. ఓకే, ఇవి 3 ప్రయోగాలు మనకి దానికి సంబంధించినవి. అదేవిధంగా దీని లక్ష్యాలు ఏంది, ఆదిత్య L1 లక్ష్యాలు ఏంది అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఓకే, ఆదిత్య L1 లక్ష్యాలు ఏంటి మాట్లాడుకుంటే సౌర వాతావరణం గురించి తెలుపుతుంది మనకి. ఓకే, సౌర వాతావరణం. ఓకే, అదేవిధంగా మనకి కరోనల్ హీటింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా సౌర విస్ఫోటనం, మనకి సూర్యకిరణాలు అనేటివి ఏ విధంగా విస్ఫోటనం చెంది మనకి భూమిని చేరుకుంటే అట్లాంటి అంశాలను కూడా ఈ ఆదిత్య L1 అనే ప్రయోగంలో మనము రీసెర్చ్ చేసుకునే అంశాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆదిత్య L1 సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి సంబంధించి పేలోడ్ ఏదైతే ఉందో దానికి HEL1OS అని చెప్పేసి పిలుచుకుంటాం. అంటే HEL1OS హై ఎనర్జీ L1 ఆర్బిటర్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి తొలిసారి సౌర మంటను రికార్డ్ చేసిందట. ఏంటంటే సౌర మంట ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేసిందట ఈ HEL1OS అని చెప్పేసి. ఇది మనకి ఆదిత్య L1కి సంబంధించిన అంశాలు. మనం ఈ డేటు ఒకటి ఎక్కడి నుంచి ప్రయోగించాం, రాకెట్ పేరు ఏంది, అదే దీని బరువు ఎప్పుడు చేరుకున్నది, ఎన్ని రోజులు పట్టింది, అదేవిధంగా దీన్ని సారథ్యం వహించిన మహిళ ఎవరు, నిగర్ సాజీ అని చెప్పేసి. మరి దీనికోసం ఫ్యాక్ట్ బిట్స్ ఏంటంటే మనం సూర్యుడిపై ప్రయోగాలు చేసిన దేశాల్లో 5th కంట్రీగా ఉన్నాం. ఒకటి USA, రెండోది చైనా, మూడోది జపాన్, నాలుగోది యూరోపియన్ యూనియన్. దాని తర్వాత 5th కంట్రీ మనదే. అదేవిధంగా 3rd కంట్రీ అంటే మనకి సూర్యుడి మీద ప్రయోగాలు L1 వద్ద ఏదైతే ఉన్నదో ఆ L1 వద్ద ప్రయోగాలు చేసిన దాంట్లో మూడోది. అదేవిధంగా మనకి సూర్యుడి మీద ఫస్ట్ మిషన్ ఏదంటే ఆదిత్య L1 గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగాల విషయంలో అయితే ఆస్ట్రోసాట్, దాని తర్వాత ఆదిత్య L1, దాని తర్వాత ఎక్స్పోసాట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఆదిత్య L1 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మన స్పేస్ సంబంధించి అంశాలు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ మనకు చంద్రయాన్ 3 అందరికి తెలుసు. మనం చంద్రయాన్ 3ని ప్రయోగం చేసుకున్నాం. ఓకే, మనకి జూలై 14లో మనకి చంద్రయాన్ 3 ప్రయోగం అనేది జరుగుతుంది. 14th జూలై 2023 తెలుసు. అందరం మనం యూట్యూబ్లో లైవ్ కూడా చూడడం జరిగింది. లాంచ్ డేట్ అది. మరి లాంచింగ్ డేట్ ఎప్పుడు అంటే చేరుకున్నది డేట్ ఎప్పుడు అంటే 23 ఆగస్టు 2023. ఈ డేట్ను మనము ఏమని పెట్టుకున్నాం అంటే నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి కూడా పెట్టుకోవడం జరిగింది. నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 23 ఆగస్టు 2023. ఓకే, ఈ డేట్ని మనము స్పేస్ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎన్ని రోజులు పట్టింది అంటే 41 డేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ల్యాండింగ్ సైట్ ఏదైతే ఉన్నదో ఆ సైట్ని మనం ఏమని పెట్టుకున్నామంటే శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది. శివశక్తి. ఓకే, ఇక్కడ మనము శివశక్తి అని మాట్లాడుకుంటే చంద్రయాన్ 3కి సంబంధించి మనకి చంద్రయాన్ 2 కూడా ప్రయోగించడం. ఆ చంద్రయాన్ 2 యొక్క పాయింట్ కూడా మనకు ఉన్నది. అది ఏంటంటే మనకి తిరంగా 2 అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. తిరంగా పాయింట్ 2 చంద్రయాన్ 2కి సంబంధించి తిరంగా పాయింట్ 2 అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. మనం పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రైట్, ఈ పాయింట్ మరి శివశక్తి అనే పాయింట్ అంటే ఆ ఏరియా మరి ఎంత ఉంది అంటే 4 km ఇంటూ 2.4 km. అంటే ఆ ఏరియా ఎంత అయితే ఉంటుందో కవర్ చేసే ఏరియా దాన్ని మనము ఈ 4 km ఇంటూ 2.4 km అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి అయితే ఈ సౌత్ పోల్ ఏదైతే ఉందో, దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో ఆ ఎగ్జాక్ట్గా 70 degrees మనకి ఉంది కదా. 70 degrees సంబంధించి మనకు అయితే ఫస్ట్ కంట్రీ అక్కడికి చేరుకున్న ఫస్ట్ కంట్రీ ఏదంటే ఇండియా. ఓకేనా, సౌత్ పోల్ దగ్గర ఆ పాయింట్ వద్ద చేరుకున్న ఫస్ట్ కంట్రీ, సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ అంటే ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ. ప్రయోగాలు చేస్తున్నాయి ఇతర దేశాలు కూడా ప్రయోగాలు చేస్తున్నాయి, బట్ ఏంటంటే అక్కడికి చేరుకున్న ఫస్ట్ కంట్రీ ఏదంటే ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఓవరాల్గా సాఫ్ట్ ల్యాండింగ్ 4th కంట్రీ మనకి జనరల్గా చేస్తున్నాయి. మనకి సాఫ్ట్ ల్యాండింగ్ దాంట్లో అంటే సాఫ్ట్ ల్యాండింగ్ జరిగినాయి కానీ ఎగ్జాక్ట్గా 70 degree పాయింట్ దగ్గర మన సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అయింది ఏంటంటే ఫస్ట్ కంట్రీ మనదే. ఓకే, మరి సాఫ్ట్ ల్యాండింగ్ జరిగినాయి. మరి జరిగిన దాంట్లో కొన్ని దేశాలు ఉన్నాయి, 4 దేశాలు ఉన్నాయి. అదొకటి రష్యా, అదొకటి రెండోది USA, మూడోది చైనా. 4th కంట్రీ మనది.
సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్న ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ దగ్గర సాఫ్ట్ ల్యాండింగ్ అయిన ఫస్ట్ కంట్రీ ఏదంటే ఇండియానే. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్, రైట్. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు లోగో అయితే ఉంది, అదొకటి జాతీయ చిహ్నం అని చెప్పేసి మిషన్కి సంబంధించి. అదేవిధంగా ఇస్రో లోగో, ఓకే, ఇస్రో లోగో అనేది ముద్రణ చేయడం జరిగింది, రైట్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రాకెట్ అనేది చూడాలి, రైట్. రాకెట్ వచ్చేసి మనకి LVM-3, దీన్నే లాంచింగ్ వెహికల్ మార్క్ అని చెప్పేసి అంటాం, LVM-3. దీన్నే GSLV Mk3 అని చెప్పేసి కూడా అంటాం, ఓకే. GSLV Mk3 అంటే జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పేసి పిలుచుకోవచ్చు. దాన్ని మనం LVM-3 అని చెప్పేసి కూడా అంటున్నాం. అదేవిధంగా దీన్నే మనము M4 అంటే నాలుగో ప్రయోగం కాబట్టి M4 అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం, రైట్. నెక్స్ట్ మనకి పేలోడ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పేలోడ్స్, దీంట్లో ఉన్న పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఏ పేలోడ్ ఏం చేస్తుంది, దాని విధి ఏంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లిబ్స్, ఓకే. లిబ్స్ వచ్చేసి మూలకాల గుర్తింపు, అక్కడ సల్ఫర్ని గుర్తించడం జరిగింది, మూలకాల గుర్తింపు కోసం సల్ఫర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, లిబ్స్. రెండో పేలోడ్ వచ్చేసి మనకి చాస్తే. ఇది మనకి చాస్తే అంటే ఉష్ణోగ్రతను కొలిచేది. అక్కడ మనకి చంద్రుని మీద మనం ఉష్ణోగ్రత లేదని చెప్తాం కదా, అక్కడ 50 degrees ఉంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఉష్ణోగ్రత ఏది, చాస్తు అనే పేలోడు ఉష్ణోగ్రతను కొలుస్తుంది. నెక్స్ట్ మనకి రంబా అని చెప్పేసి ఇంకొక పేలోడ్ ఉంది, రంబా. ఇది మనకి ఏం చేస్తుంది అంటే మనకి ప్లాజ్మాని అధ్యయనం చేస్తుంది, అక్కడ ఉన్న ప్లాజ్మాని అధ్యయనం అనేది చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్వల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాజెక్టు డైరెక్టర్ వచ్చేసి వీరముత్వల్. నెక్స్ట్ ఈ మిషన్ డైరెక్టర్ అంటే దీనికి సంబంధించిన మిషన్ ఏదైతే ఉందో మనకి దీనికి సంబంధించిన మిషన్ డైరెక్టర్ ఎవరంటే మోహన్ యాదవ్. అదేవిధంగా ఇక్కడ మనకు ఒకటి రాకెట్ ఉమెన్ అని చెప్పేసి పేరు గాంచడం జరిగింది, ఒక లేడీ మనకి. ఏదంటే రీతు శ్రీవాస్తవ రాకెట్ ఉమెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి నిగర్ షాజీ ఏమో ఆదిత్య L1లో భాగంగా సారథ్యం వహించిన మహిళ. మనకి ఇక్కడ రీతు శ్రీవాస్తవ మనకి ఆ చంద్రయాన్ 3కి సంబంధించిన రాకెట్ ఉమెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్, మహిళలకు సంబంధించిన అంశం వచ్చిందంటే మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి యూట్యూబ్లో ఎక్కువ లైవ్ 8 మిలియన్స్ పీపుల్ మనకి వాచ్ చేయడం జరిగింది ఈ చంద్రయాన్ 3ని, ఓకే, మన ప్రయోగాన్ని. అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక క్విజ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, అప్నా చంద్రయాన్ పోర్టల్ అని చెప్పేసి క్విజ్ ప్రోగ్రామ్. ఇది మనకి చంద్రయాన్ 3కి సంబంధించి. అంటే మనకి ఎన్ని రోజులు పట్టింది, 41 days. 14th July చేస్తే మనకి 23 August అనేది ల్యాండ్ అవ్వడం జరిగింది. అది కూడా సాఫ్ట్ ల్యాండ్లో ఫస్ట్ కంట్రీ మనది 70 degrees సౌత్ పోల్ దగ్గర అయిన ఫస్ట్ కంట్రీ. అదేవిధంగా మనకు ఓవరాల్గా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన కంట్రీ ఏంటంటే 4th కంట్రీ, ఓకే. రష్యా, USA, చైనా తర్వాత మనది 4th కంట్రీ ఓవరాల్గా. అంటే ప్రయోగాలు చేస్తున్నాయి సౌత్ పోల్ దగ్గర, బట్ ఏంటంటే సాఫ్ట్ ల్యాండింగ్ ఎగ్జాక్ట్గా సౌత్ పోల్ దగ్గర ఎగ్జాక్ట్గా అంటే నాట్ ఎగ్జాక్ట్ బట్ దగ్గర 70 degrees దగ్గర మన అయిందంటే మన ఇండియా. అదేవిధంగా దానికి సంబంధించిన లోగో ఒకటి. ఈ పేలోడ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, లిబ్స్, చాస్తే, రంబా అని చెప్పేసి. వాటి యొక్క విధి ఏందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాకెట్ వచ్చేసి LVM-3 లేదా LVM-3 M4 లేదా GSLV Mark 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా, రైట్. ఇది మనకి చంద్రయాన్ 3 ఇదేనా, ఓకే. ఇది నెక్స్ట్ మనకి చంద్రయాన్ 4 కూడా ఉంది, అది మనకి 2024లో ప్రయోగం అనేది జరుగుతుంది. కాకపోతే దాన్ని ఒకసారి చూస్తాం, ఎందుకంటే ఇప్పుడు అదా కూర్చో, ఓకే, రైట్. ఇక ఓకే, ఇప్పుడు మనము చంద్రయాన్ 4 గురించి చూస్తాం. చంద్రయాన్ 4 అంటే మనకి దీన్నే మనము లూపెక్స్ అని చెప్పేసి పిలుచుకుంటున్నాం, దీన్నే లూపెక్స్. లూపెక్స్ అంటే ల్యూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం, ఓకే. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, దీన్నే లూపెక్స్ అని, చంద్రయాన్ 4నే లూపెక్స్ అని చెప్పేసి పిలుచుకుంటున్నాం, ఓకే. ఇది మనకి 2024 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 2024 అంటే ఇయరే మనం ప్రయోగం చేయబోతున్నాం. అదేవిధంగా మనకి సౌత్ పోల్ దగ్గర 90 degrees ఏదైతే ఉందో సౌత్ పోల్ దగ్గర, అక్కడ అన్వేషణ కోసం ఈ ప్రయోగాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా మనకి దీని జీవితకాలం ఏంటంటే 100 రోజులట, 100 days. చంద్రయాన్ 4 సంబంధించి దీని రాకెట్ వచ్చేసి H3 రాకెట్,
రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రాకెట్. మరి దీన్ని జనరల్గా ఇప్పటికైతే మనకి ఇస్రో అండ్ జాక్సా మనకి జపాన్ సంబంధించిన సంస్థ స్పేస్లో, ఇది ఇండియాకి సంబంధించి, ఇది జపాన్కి సంబంధించి, ఇది వీటి కలయికలో మనకి చంద్రయాన్ 4 అనేది ప్రయోగించబడుతుంది. లాంచ్ సైట్ వచ్చేసి తనేగాషిమా, ఇది మనకు జపాన్కి సంబంధించింది, తనేగాషిమా. ఒక ఇండియాకి సంబంధించి కాదు, గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 4 అనేది తనేగాషిమా నుండి ప్రయోగం చేస్తున్నాం మనం, ల్యాండింగ్ సైట్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంతకుముందు మనము ఆయత్వేలం దగ్గర PSLV C-57 మాట్లాడినాం. ఇప్పుడు PSLV C-56 గురించి మాట్లాడతాం. 55 గురించి మాట్లాడతాం ఫస్ట్. రైట్, ఈ PSLV C-55 ప్రయోగం అనేది మనకి 2 ఉపగ్రహాలను పంపిస్తుంది సింగపూర్ సంబంధించిన. ఒకటేమో టెలిఓస్ 2, రెండోది లూమ్సైట్. ఓకే, ఇవి రెండు కూడా మనకి సింగపూర్ సంబంధించిన ఉపగ్రహాలు. ఓకే, అదేవిధంగా దానికి సంబంధించి 7 పేలోడ్స్ అనేవి కూడా పంపడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ మనకి ఒకటి పోయం ఉంది. పోయం అంటే పోలార్ కాదు, ఆ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి, PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి పోయం అని చెప్పేసి పిలుస్తాం. పోయం స్పెల్లింగు POEM. ఓకే, అంటే ఈ PSLV 55కి సంబంధించి 2 సింగపూర్ ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకటి టెలిఓస్, రెండోది లూమిసైట్. దాని తర్వాత 7 పేలోడ్స్, దాంతోపాటు పోయం కూడా ఉంది మనకి. PSLV ఆర్బిట్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ సంబంధించి PSLV యొక్క 4th స్టేజ్ అన్నమాట. దీన్నే మనము పోయం అని చెప్పేసి పిలుచుకుంటాం, 4th స్టేజ్. రైట్, ఇది మనకు PSLV C-55 సంబంధించి. నెక్స్ట్ మనం చూస్తాం PSLV C-56. రైట్, ఈ PSLV C-50 సంబంధించి DSR అంటే మనకి సింథటిక్ అపార్చర్ రాడర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే సార్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి సింగపూర్ సంబంధించిన ఉపగ్రహము. ఇది మనకి 6 పేలోడ్స్ కూడా పంపడం జరుగుతుంది. అదేవిధంగా పై 2 అంటే 55 56 మనకి ఈ NSIL అని చెప్పేసి మనకి ఒప్పందంలో భాగంగా చేసుకుంటున్నాం. ఓకే, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఇదేంటంటే వాణిజ్య మిషన్స్ ఏవైతే ఉంటాయో మనకి NSIL అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటుంది. అంటే దాని ద్వారా వాణిజ్యానికి సంబంధించిన మిషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అది మనకి NSIL ఒప్పందం చేసుకుంటుంది. NSIL ద్వారానే మనకి ఒప్పందం చేసుకొని పంపడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి 2 కూడా NSIL ఒప్పందం ద్వారానే మనకి ప్రయోగం అనేది చేస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఉంది ఓకే, నెక్స్ట్ LVM-3 M2, అదేవిధంగా GSLV Mark 3 అని చెప్పేసి, ఇంతకుముందు Mark 2 అని మాట్లాడినాం, ఇప్పుడు GSLV Mark 3కి సంబంధించి. ఓకే, ఓకే, ఇప్పుడు LVM-3 M2 అని చెప్పేసి మాట్లాడతాం. దీన్నే GSLV MK3 లాంచ్ వెహికల్ మార్క్ 3 M2. ఓకే, అదేవిధంగా జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ మార్క్ 3కి సంబంధించిన ప్రయోగము. ఇది వన్వెబ్ ఇండియా అనే సంస్థ, వన్వెబ్ ఇండియా ఇది ఏంటంటే యూకేకి సంబంధించిన సంస్థ. వన్వెబ్ ఇండియా ఇది 36 గ్రహాలను పంపించే ఒప్పందంలో భాగంగా పంపిస్తున్నాం. ఇది దీంట్లో భాగంగానే యూకేకి సంబంధించితో పాటు మనకి ఇండియాకి సంబంధించిన భారతీ ఎంటర్ప్రైజ్ అనేది పార్టిసిపేషన్ చేస్తున్నాం. అంటే భాగస్వామ్యం అనేది ఉంది. భారతీ ఎంటర్ప్రైజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. LVM-3కి సంబంధించిన మార్క్ 2. ఓకే, అదేవిధంగా GSLV MK3 అని చెప్పేసి పిలుస్తున్నాం దీన్నే. ఇది మనకి 2023లో తొలి వాణిజ్య ప్రయోగం NSIL ద్వారా. వాణిజ్య ప్రయోగం వచ్చిందంటే NSIL ద్వారానే ప్రయోగించబడుతుంది దానికి సంబంధించి. ఓకే, 2023లో తొలి వాణిజ్య ప్రయోగం ఏది అని చెప్పేసి అంటే మనకి LVM-3 లేదా M2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ యుటెల్షాట్ వన్వెబ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఫ్రాన్స్ అండ్ యూకేకి సంబంధించిన సంయుక్తంగా ప్రయోగించే ప్రయోగం ఇది. ఇది మనకి ఈ ఇన్స్పేస్ అనేది మనకి దేశంలో వాణిజ్య బ్రాడ్బ్యాండ్ సేవల కోసం ఇన్స్పేస్ పనిచేస్తుంది. ఓకే,
ఇన్ స్పేస్. ఓకే, తొలి ప్రైవేట్ కంపెనీ మనకి 5 years పాటు ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఇన్ స్పేస్ అనేది. ఓకే, ఇది LVM-3 M2 GSLV Mark 3కి సంబంధించి. ఓకే రైట్. నెక్స్ట్ మనము SSLV D2 చూస్తాం. SSLV D2. SSLV అంటే స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D2 అని చెప్పేసి ప్రయోగం. ఇది మనకి 3 పేలోడ్స్ని పంపిస్తుంది. అదొకటి, ఇది ఇంపార్టెంట్ అండి, EOS 07 అని చెప్పేసి ఇది మనకి ఒకటి, అంటే ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్. EOS అంటే ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండోది మనకి జానస్, ఇది ఆంటారియస్ USA సంస్థకు సంబంధించిన పేలోడు జానస్. ఇంకొకటి ఆజాదీ షాట్. ఈ ఆజాదీ షాట్ మనకు అప్పుడు వార్తల్లో చాలా హైలైట్ అయింది, ఎందుకంటే ఇండియాకి సంబంధించి స్పేస్ కిడ్స్ ఇండియాకి సంబంధించిన ఒక సంస్థ ద్వారా 750 మంది గర్ల్స్, స్కూల్ గర్ల్స్ సంబంధించిన వాళ్ళు పార్టిసిపేషన్ చేసి దీన్ని తయారు చేయడం జరిగింది చెన్నైకి సంబంధించి. రైట్, చెన్నై 750 మంది గర్ల్స్ పార్టిసిపేషన్ అనేది చేయడం జరిగింది. ఆజాదీ షాట్స్ భాగంగా చెన్నైకి సంబంధించింది స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ. ఓకే, దీనికి సంబంధించి G20 లోగో కూడా దీని మీద ఉండడం జరిగింది. ఈ SSLV కోసం ఇస్రో యొక్క 2వ ప్రయోగ కేంద్రం మనకి ఈ SSLV అనేది కంప్లీట్గా మనకి ప్రైవేట్కి సంబంధించిన ప్రయోగాలట. ఖచ్చితంగా మనము కులశేఖరపట్టణం అని గుర్తుపెట్టుకోవాలి. కులశేఖరపట్టణం తమిళనాడులో ఉంటుంది. ఈ ప్రైవేట్ సంబంధించిన SSLV ఏదైతే ప్రైవేట్ సంబంధించిన ఉంటాయో ప్రయోగాలన్నీ కూడా కులశేఖరపట్నంలో 2వ ప్రయోగ కేంద్రం ఏదైతే ఉందో కులశేఖరపట్నంలో, ఇస్రో కాదు, కులశేఖరపట్నంలో ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ ప్రయోగాలకు అంకితమైంది ఇది మనకి SSLV D2 సంబంధించి కులశేఖరపట్నం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మనము ఓకే ఓకే నెక్స్ట్ NVS 01. NVS 01 దీన్నే మనము IRNSS I1J అయితే ఇది యాక్చువల్గా ఇంతకు ముందు నేము. ఓకే, ఇండియన్ రీజనల్ స్పేస్ శాటిలైట్స్ సంబంధించి నావిగేషన్, ఇది నావిగేషన్ స్పేస్ అని చెప్పేసి అంటాం. ఇది బిఫోర్ నేము. ఇప్పుడు మనకి అప్డేట్ వర్షన్ వచ్చేసి NVS 01 అని పేరు పెట్టుకున్నాం. దీన్నే మనము నావిక్ అని చెప్పేసి. ఓకే, నావిక్ అంటే మనకి ఇండియాకి సంబంధించిన రీజనల్ స్పేస్ సంబంధించి నావిగేషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నావిగేషన్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్, నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్ అని చెప్పేసి నావిగేషన్ ఇండియాకి సంబంధించింది. రైట్, దీన్ని రాకెట్ వచ్చేసి NVS 01 రాకెట్ వచ్చేసి మనకి ఇక్కడ GSLV MK2 F12 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. F12 ఎందుకంటే మనకి దీని జీవితకాలం వచ్చేసి 12 సంవత్సరాలు. ఓకే, 12 సంవత్సరాల పాటు ఇది వర్క్ చేస్తుంది. ఇది NVS 01, సో అందుకే MK2 F12 అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది రాకెట్ నేమ్. ఇది మనకు జియోసింక్రనస్. ఓకే, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ NVS 01కి సంబంధించి. అయితే మనకి ఇక్కడ సిగ్నల్ సంబంధించి మనకి ఇంతకుముందు అయితే జనరల్గా PSLVకి సంబంధించి అయితే మనకి L5 అండ్ S బ్యాండ్ ఉండేవి. L5 అండ్ S బ్యాండ్. ఓకే, అంటే ఈ సిగ్నలింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి. కానీ ఇక్కడ L1 L5 S బ్యాండ్ 3 కూడా మనము దీంట్లో యాడ్ చేయడం జరిగింది సిగ్నలింగ్ సంబంధించి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది L1 L5 S బ్యాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనం ట్రై బ్యాండ్ అని చెప్పేసి అంటాం. అంటే మనకు సంబంధించిన దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి సిగ్నలింగ్ సిస్టమ్ అనేది అవసరం. అట్లాంటి వాటిని మనము ఈ L1 అని చెప్పేసి L5 అని చెప్పేసి S అని చెప్పేసి ఇవేమో లోకల్కి సంబంధించి, L1 అనేది ఇంటర్నేషనల్ సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది. రైట్, ఇంకొక దాన్ని దీంట్లో ఎగ్జాక్ట్గా టైం చెప్పే గడియారాన్ని యూజ్ చేయడం జరిగింది. రుబీడియం అటామిక్ క్లాక్ అని చెప్పేసి అంటాం. రుబీడియం అటామిక్ అటామిక్ క్లాక్ ఇది మనకి స్వదేశీయంగా మనం తయారు చేసుకోవడం జరిగింది, స్వదేశీ గడియారం. రైట్, రుబీడియం అటామిక్ క్లాక్ ఏంటిదంటే అది ఖచ్చితమైన సమయాన్ని సూచించే ఒక గడియారాన్ని దీంట్లో మనం యూజ్ చేయడం జరిగింది NVS 01 ప్రయోగంలో భాగంగా. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఫ్రీక్వెన్సీ సంబంధించిన L1 L5 S బ్యాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీని జీవితకాలం వచ్చేసి 12 సంవత్సరాలు, అందుకే మనం F12 అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం.
ఓకే, మనకి భారత భూభాగం చుట్టూ 1500 కిలోమీటర్లు పరిధిలో రియల్ టైం పొజిషనింగ్ సేవలు, అంటే మనకి ఏదైతే సమాచారాన్ని సేకరిస్తుందో అది మనకి భారతదేశం సంబంధించిన 1500 కిలోమీటర్లు అనేది ఆ చుట్టూ అంత ప్రాంతం అనేది మనకి సిగ్నల్ని పొజిషన్ అనేది సేవలు అందిస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మరి ఎలాంటి సేవలు అంటే సైనిక సేవలు. ఓకే, సైనిక సేవలు, అదేవిధంగా పౌర అవసరాలు కూడా. సైనిక సేవలు అంటే కొంత రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్, కంప్లీట్గా మనం సైనిక సేవలు అంటే పూర్తిగా వాళ్ళని చూడడానికి లేదు, కొంత రెస్ట్రిక్టెడ్ ఏరియాని మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది. రైట్, మనకి ఇంకోటి ఏంటంటే ఈ నావిగేషన్స్ ఉంటాయి కదా, నావిగేషన్ సంబంధించినవి మనకి ఇండియాకి సంబంధించి అయితే నావిక్. ఓకే, దీన్ని నావిక్ అంటాం. అదేవిధంగా యుఎస్ఏ అయితే మనకి యుఎస్ఏ మనకి జిపిఎస్ అని చెప్పేసి, అదేవిధంగా రష్యా అయితే గ్లోనస్ అని చెప్పేసి, చైనా అయితే బిడియో అని చెప్పేసి, బిడియో 2 అని చెప్పేసి. ఓకే, అదేవిధంగా మనకి ఇంకొకటి యూరోపియన్ యూనియన్ అయితే గెలీలియో అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మనకి నావిగేషన్స్ అండి. ఓకే, నావిగేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, అంటే ఏ దేశానికి సంబంధించి ఏదని చెప్పేసి. ఇక ఇండియాది అయితే నావిక్, ఇవేంటంటే రీజనల్ సంబంధించినవి, నాట్ ఇంటర్నేషనల్. అదేవిధంగా జపాన్ది అయితే మనకి, ఇది ఇండియాది, జపాన్ది అయితే మనకి QZSS అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, QZSS. యూఎస్ఏ అయితే GPS, రష్యా అయితే గ్లోనస్, చైనా అయితే బిడియో 2, యూరోపియన్ యూనియన్ అయితే గెలీలియో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నావిగేషన్ సంబంధించి. రైట్, నెక్స్ట్ GSAT-24. ఈ GSAT-24 వచ్చేసి మనకి ఫ్రెంచ్ గయానా నుండి ఏరియన్ 5 రాకెట్ ద్వారా పంపడం జరిగింది. ఫ్రెంచ్ గయానా. ఓకే, ఫ్రెంచ్ గయానా ఏరియన్ 5 రాకెట్. ఈ ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియన్ 5 రాకెట్ ద్వారా పంపుతున్నామంటే మన ఇండియా టెక్నాలజీ మించిన బరువు ఉంటే ఒక రాకెట్, దాన్ని మాత్రమే పంపుతాం. మన ఇండియా టెక్నాలజీ వచ్చేసి జస్ట్ 4000 వరకు కేజెస్ ఉంటేనే మన ఇండియా టెక్నాలజీ అనేది పనిచేస్తుంది. అంతకు మించి ఉంది కాబట్టి 4180 అని చెప్పేసి మనకి బరువు అనేది ఉండడం జరిగింది. దీన్నే మనము అందుకే ఫ్రెంచ్ గయానా ఏరియన్ 5 రాకెట్ ద్వారా పంపడం జరిగింది. ఫ్రెంచ్ గయానా నుంచి. ఫ్రెంచ్ గయానా అంటే మనకి ఏరియన్ 5 రాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనము ఈ DTH సర్వీస్ కోసం పంపడం జరిగింది. అది ఏంటంటే మనకి ఈ జీసాట్ యొక్క ఉపయోగాలు, దీని ఉపయోగాలు వచ్చేసి మనము టాటా ప్లే కంపెనీకి అమ్మడం జరిగింది. DTH సర్వీస్ సంబంధించిన టాటా ప్లే కంపెనీకి సంబంధించి వీటి యొక్క ఉపయోగాలు అనేది మనం సేల్ చేసుకోవడం జరిగింది. GSAT-24 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనము ఆస్ట్రోసాట్ చూస్తాము. ఆస్ట్రోసాట్. ఓకే, ఆస్ట్రోసాట్. ఓకే, ఆస్ట్రోసాట్లో భాగంగా మనము ఈ PSLV C30, ఇది మనకి 2015లో ప్రయోగించుకోవడం జరిగింది. PSLV C30 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. PSLV C30 2015లో. ఓకే, PSLV C30. ఓకే, ఫస్ట్ ఆస్ట్రోనామీ మిషన్ ఇది. ఓకే, ఫస్ట్ ఆస్ట్రోనామీ మిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు దేనికోసం అంటే గామా రే బ్రస్ట్ కోసం. గామా రే బ్రస్ట్ అంటే మనకి స్పేస్లో ఏదైతే విస్ఫోటనం జరిగితే గుర్తించేందుకు మనకి ఆస్ట్రోసాట్ అనేది మనం పంపుకోవడం జరిగింది. దీని యాక్చువల్గా అయితే 2015 నుంచి 2020 వరకు పనిచేయాలి, 5 years దీని జీవితకాలం. బట్ ఏంటంటే స్టిల్ వర్కింగ్, ఇప్పటికి కూడా మనకి పనిచేస్తుంది ఆస్ట్రోసాట్ అనేది. అయితే మనకి స్పేస్లో విస్ఫోటనాన్ని గుర్తించిన 600 పేలోడ్ ఏదైతే ఉందో దాని పేరు వచ్చేసి GRB-231122. GRB-231122B అని చెప్పేసి ఒక పేలోడ్ని అది గుర్తించడం జరిగింది, విస్ఫోటనాన్ని. ఇది యొక్క అంతరిక్షం యొక్క విస్ఫోటనం గుర్తిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాంటిదే IIT బాంబే ఒక దక్షిణ టెలిస్కోప్ అని చెప్పేసి అధ్యయనం చేస్తుంది. GRB అధ్యయనం కోసం దక్షిణ టెలిస్కోప్, IIT బాంబే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ టెలిస్కోపు IIT బాంబే. ఓకే, రైట్. నెక్స్ట్
వీసాట్ ఇది మనకి ఆస్ట్రోసాట్ సంబంధించి పిఎస్ఎల్వి C30 ఇప్పుడు మనకి 55 చదువుకున్నాం, 56 చదువుకున్నాం, 57 కూడా చదువుకున్నాం. అదేవిధంగా ఇది C30 మనకి 2015లో ప్రయోగించడం. మనకి స్పేస్లో విస్ఫోటనం ఏదైనా జరిగితే అది గుర్తిస్తే మనకి ఆస్ట్రోసాట్. ఓకే, దీని జీవితకాలం వచ్చేసి 5 years, బట్ ఏంటంటే స్టిల్ వర్కింగ్ ఇప్పటికి కూడా పనిచేస్తుంది 2024లో కూడా మనకి. రైట్, ఇది మనకి నెక్స్ట్ వీసాట్. ఓకే, వీసాట్ అంటే ఇది మనకు 1 kg ఉంటుందట, నానో అని చెప్పేసి పిలుచుకుంటాం దీన్ని. అదేవిధంగా ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. ఓకే, ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్, ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. ఇది ఫస్ట్ ఏంటంటే మనకి అండర్ ఉమెన్లో అంటే ఉమెన్ నాయకత్వంలో జరుగుతుంది. ఆ పేరు వచ్చేసి మనకి నాయకత్వం గుర్తుపెట్టుకోవాలి, షెరిల్ నాయకత్వంలో ఈ ప్రయోగం వీసాట్ అనేది మనకి చూస్తున్నాము. అది మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్ అనే ఒక సంస్థ. ఓకే, LBIT అని చెప్పేసి LBIT, లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఒక సంస్థ ద్వారా దీన్ని మనము ప్రయోగం అనేది చేస్తున్నాం వీసాట్ సంబంధించి. ఇది ఫస్ట్ మనకి జనవరి 2024 PSLV C50 ద్వారా విత్ ఎక్స్పోసాట్ ద్వారా మనము చూడడం జరిగింది. ఓకే, PSLV C58 కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. C58 1 జనవరి ఎక్స్పోసాట్ సంబంధించి అది. రైట్, అదే అదే. ఓకే, ఇది ఆస్ట్రోసాట్ అయిన తర్వాత వీసాట్. నెక్స్ట్ మనకు నియంత్రణ పద్ధతిలో భాగంగా మనకు ఒక 2 ఉన్నాయి. అంటే మనం ఏదైతే ప్రయోగాలు చేస్తామో స్పేస్కి సంబంధించిన ప్రయోగాలు చేసిన తర్వాత అవి మనకు వాటి జీవితకాలం అయిపోయిన తర్వాత వాటిని మనము భూమి మీదకి తీసుకొచ్చి దాన్ని ధ్వంసం అనేది చేస్తాం. ఓకే, అవి శకలాలు అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంటే కొన్ని ఉపగ్రహాలకు సంబంధించిన నియంత్రిత పద్ధతిలో ధ్వంసం. అట్లా ఒకటి మెగాట్రాపిక్స్ అని చెప్పేసి ఉన్నది మనకు. ఒకటి మెగాట్రాపిక్స్ 1 ఏం చేస్తుంది అంటే ఇది ఫ్రాన్స్ ప్లస్ ఇండియా కలిపి ఇది మనకి రూపొందించుకున్నాయి. ఫ్రాన్స్ ప్లస్ ఇండియా మెగాట్రాపిక్స్ ఏం లేదు, జీవితకాలం ముగిసిన తర్వాత వాటిని మనం భూమి మీదకి తీసుకొచ్చి అంటే భూపరిధిలోకి తీసుకొచ్చి నియంత్రణ పద్ధతిలో మన కంట్రోల్లో పెట్టుకొని దాన్ని ఉపగ్రహాన్ని అనేది ధ్వంసం చేస్తాం. ఓకే, అట్లాంటి టెక్నాలజీ అనేది సాధించిన 4th కంట్రీ అండి. ఓకే, 4th కంట్రీ. మరి ఇట్లాంటి 3rd కంట్రీస్ ఏవైతే టెక్నాలజీ ఉన్నాయో దాన్ని మనము USA, రష్యా, చైనా. ఇప్పటి వరకు మనకి ఇట్లాంటి టెక్నాలజీ USA, చైనా, రష్యా ఈ 3 దేశాలకు సంబంధించి ఇట్లాంటి టెక్నాలజీ ఉంది. ఏదైతే వాడి జీవితకాలం అయిపోతుందో ఉపగ్రహాల యొక్క జీవితకాలం అయిపోతుంది తర్వాత దాన్ని ధ్వంసం చేసుకుంటే అట్లాంటి ఒక టెక్నాలజీ మెగాట్రాపిక్స్ 1 అని చెప్పేసి దీన్ని ఫ్రాన్స్ అండ్ ఇండియాకి సంయుక్తంగా చూసుకోవడం జరిగింది. మనకి ఇట్లాంటిది 4th కంట్రీ టెక్నాలజీ USA, చైనా, రష్యా తర్వాత ఇండియా అనేది 4th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏమున్నదంటే రెండవది GSAT 12. ఇది PSLV C17. ఇదేమో PSLV C18ని మనము ధ్వంసం చేయడం జరిగింది. PSLV C17ని కూడా ధ్వంసం చేసినాం. దానికి సంబంధించి GSAT 12 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GSAT 12 రెండో ఉపగ్రహం ధ్వంసం. ఇదేమో ఫస్ట్ది, ఇదేమో రెండోది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నియంత్రణ పద్ధతిలో ధ్వంసం చేసే టెక్నాలజీ. ఓకే, రైట్. నెక్స్ట్ మనము భవిష్యత్ ప్రయోగాలు చూస్తాం. ఓకే, ఇస్రో మిషన్స్ అయిపోయినాయి, ఇప్పుడు భవిష్యత్ ప్రయోగాలు. దాంట్లో భాగంగా ఫ్యూచర్లో మనం ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నామంటే ఫస్ట్ మనకు గగన్యాన్ ఉంది. ఓకే, గగన్యాన్. ఈ గగన్యాన్ అనేది మనకి ఫస్ట్ భారత మానవ అంతరిక్ష ప్రయోగం కార్యక్రమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అంటే మన ఇండియా నుండి. ఓకే, ఇంతకుముందు మనకి ఫస్ట్లో రాకేష్ శర్మ మనకి అంతకుముందు అది భారత టెరిటరీ కాదు. ఓకే, వేరే టెరిటరీ నుంచి మనకి పోవడం జరిగింది. ఇక్కడ మనకి LVM 3 దీన్నే మనము HLVM 3 అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అంటే హ్యూమన్ రేటెడ్ LVM 3 అని చెప్పేసి మార్చుకోవడం జరిగింది. ఈ LVM 3 అనేది మనకు జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఘన HS 200, అదేవిధంగా ద్రవ అయితే L1 అంటే మనకి L1 L11, ఇంకొకటి క్రయోజెనిక్. ఓకే, క్రయోజెనిక్ C20. ఓకే, ఈ అంశాలతో మనకి ఈ LVM 3 రాకెట్ అనేది మనకి గగన్యాన్ ద్వారా మనం పంపించడం జరుగుతుంది. ఫ్యూచర్లో మనకి ఇది 3 days మిషను. ఓకే,
3 రోజుల పాటు ఈ మిషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. వ్యోమగాములకు శిక్షణ మరియు రష్యా ఇక్కడ ఏంటంటే దీని ద్వారా ఏంటంటే మనకి వ్యోమగాములు ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకి శిక్షణ ఇచ్చేది ఎక్కడ అంటే రష్యా, దానికి సంబంధించి బెంగళూరులో మనకి ఉందండి. రైట్, బెంగళూరు సంబంధించి శిక్షణ సెంటర్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇక్కడ రష్యా ఇస్తుంది, బట్ ఏంటంటే సెంటర్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో. ఇంకొకటి మనకి నిస్సార్, రెండోది వచ్చేసి నిస్సార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిస్సార్ అంటే ఓకే నాసాకు సంబంధించిన ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్. ఓకే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ నిస్సార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ నిస్సార్. రైట్, మరి ఈ నిస్సారు డ్యూయల్ ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించి ఫస్ట్ రాడర్ ఇండియన్ శాటిలైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డ్యూయల్ ఫ్రీక్వెన్సీస్, మన ఫ్రీక్వెన్సీస్ మాట్లాడితే L1 అని L5 అని ఎస్ బ్యాండ్ అని చెప్పేసి మాట్లాడినాం కదా ఫ్రీక్వెన్సీ సంబంధించి. ఇక్కడ ఎస్ బ్యాండ్ అండ్ ఎల్ బ్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఏం లేదు, సిగ్నలింగ్ సంబంధించిన ఇది ఒక సిస్టమ్ సంబంధించిన నేమ్స్ అంతే. రైట్, మనకి స్పేస్ నుంచి సిగ్నలింగ్ రావాలి కదా, దానికి సంబంధించిన బ్యాండ్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఒకటి ఎస్ బ్యాండ్ ఉంది, రెండోది L1 బ్యాండ్ ఉంది. మరి S1 అనేది ఇస్రోకు సంబంధించింది, అదేవిధంగా L1 అనేది నాసాకు సంబంధించింది, అమెరికా. రైట్, మరి రాకెట్ ఏంటంటే ఈ నిస్సార్కి సంబంధించి GSLV MK2 చూడండి. ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రయోగానికి ఒక్కొక్కటి ఉంది. GSLV MK3 అని, MK2 F12 అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ దేని దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది MK2 సంబంధించి దీని డ్యూరేషన్ ఏంటంటే 3 years అట. ఓకే, దీని డ్యూరేషన్ నిస్సార్ యొక్క డ్యూరేషన్ ఎంత అంటే జీవితకాలం ఎంత అంటే 3 years. ఓకే, మనకి 12 రోజుల్లో భూభాగం మొత్తం చుట్టి వస్తుంది. 12 రోజుల్లో నిస్సార్ అనేది జస్ట్ 12 daysలో మనకి భూభాగం అనేది మనకి చుట్టి వస్తుందట. ఇది నిస్సార్కి సంబంధించింది. ఓకే, రైట్, నెక్స్ట్ GSAT 7B. మరి GSATకి సంబంధించి GSAT సిరీస్ అనేది మనకు ఉన్నది. కమ్యూనికేషన్ శాటిలైట్ సంబంధించి సమాచార ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించింది మనకు GSAT 7 సిరీస్ ఉంటుంది. ఈ GSAT 7 సిరీస్లో భాగంగా మనకి GSAT 7B అనేది ఆర్మీకి సంబంధించిందండి. ఓకే, అంటే ఆర్మీ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి శాటిలైట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో అది మనకి GSAT 7ది. ఈ సిరీస్లో భాగంగా GSAT 7 అనేది నావీ. ఓకే, దీని పేరే రుక్మిణి అని చెప్పేసి పెట్టుకున్నాం. ఇది నావీది. GSAT 7B ఆర్మీది. GSAT 7A ఉంది కదా, అది మనకు ఎయిర్ ఫోర్స్ది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. GSAT 7A ఎయిర్ ఫోర్సు, GSAT 7 ఏమో నావీ, GSAT 7B ఏమో ఆర్మీ. ఇవి మనకి GSAT 7 యొక్క సిరీస్. అదేవిధంగా మనకి ఇండియాకి సంబంధించిన స్పేస్ స్టేషన్ మనము 2035 కల్లా మనము స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం. ఓకే, దాంట్లో భాగంగానే మనకు ప్రస్తుతానికి అయితే సొంత స్పేస్ స్టేషన్ దేనికి ఉందంటే ఒక చైనాకి మాత్రమే ఉందండి. చైనాకి మాత్రమే సొంత స్పేస్ స్టేషన్ అనేది ఉంది. ప్రస్తుతానికి మనము 2035 కల్లా ఇండియా కూడా ISS ఇండియన్ స్పేస్ సెంటర్ శాటిలైట్ సెంటర్ అని చెప్పేసి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంది. అది ఒక ఇండియా యొక్క లక్ష్యం. నెక్స్ట్ మనకి ప్రైవేటు స్పేస్ మిషన్స్ అండి. ప్రైవేటు స్పేస్ మిషన్స్ మనం వార్తల్లో చూసిన అప్పుడు స్కై రూట్. ఓకే, హైదరాబాద్ సంబంధించిన సంస్థ ఇది స్కై రూట్. ఈ స్కై రూట్ ప్రయోగం అనేది మనము చూస్తే రైట్, ఇది ఏంటంటే ఫస్ట్ ప్రయోగం వచ్చేసి మనము విక్రమ్ ఎస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. స్కై రూట్ సంబంధించినవి విక్రమ్ ఎస్ అంటే విక్రమ్ సారాభాయ్ సంబంధించిన విక్రమ్ ఎస్ అని చెప్పేసి ఇది ప్రైవేట్ రాకెట్ స్కై రూట్ సంబంధించిన సంస్థ పంపింది. ఇది ఏంటంటే సింగిల్ స్టేజ్ సాలిడ్. విక్రమ్ ఎస్ సంబంధించి సింగిల్ స్టేజ్ సాలిడ్. అదేవిధంగా సబ్ ఆర్బిట్, ఇది సబ్ ఆర్బిటే, ఆర్బిట్ కాదు సబ్ ఆర్బిట్. అదేవిధంగా దీనికి రాకెట్ ఇంజన్ నేమ్ ఏంటంటే ఈ విక్రమ్ ఎస్ది రాకెట్ యొక్క ఇంజన్ నేము కలాం 8 అని చెప్పేసి పెట్టుకున్నాం. ఇంజన్ యొక్క పేరు ఏంటంటే కలాం 8. ఇది గుర్తుపెట్టుకోవాలి.
విక్రమ్కి సంబంధించిన రాకెట్ని మనకి స్కై రూట్ సంస్థ పంపింది, ప్రైవేట్ స్పేస్ సంస్థ. అదేవిధంగా దీనికి సంబంధించి సింగిల్ స్టేషన్ సంబంధించింది, అది సబ్ ఆర్బిటర్. అదేవిధంగా దీనికి రాకెట్ ఇంజన్ నేమ్ ఏం పెట్టుకున్నామంటే కలాం 8 అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. ఇది విక్రమ్ సంబంధించి. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే స్కై రూట్ సంబంధించినవి. రెండోది ఏంటంటే మనకి ఫ్రాన్స్కి సంబంధించిన 2 అంతరిక్ష సంస్థల ఒప్పందం చేసుకున్నది. ఒకటి ప్రోమతి, అదేవిధంగా కనెక్ట్ షాట్. ఒకటి ప్రోమతి, రెండోది కనెక్ట్ షాట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రోమతి అండ్ కనెక్ట్ షాట్ ఫ్రాన్స్కు సంబంధించిన 2 అంతరిక్ష సంస్థలు. వీటిని మనము ఉపగ్రహాలను విక్రమ్ 1 రాకెట్ ద్వారా పంపుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. విక్రమ్ 1 రాకెట్ ద్వారా మనం ప్రయోగం అనేది చేస్తున్నాము స్కై రూట్కి సంబంధించిన. అంటే స్కై రూట్కి సంబంధించిన 2 ప్రయోగాలు, ఒకటి విక్రమ్ ఎస్, రెండోది విక్రమ్ 1. ఇదేమో ఫ్రాన్స్కు సంబంధించిన 2 సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రోమతి, కనెక్ట్ షాట్కి సంబంధించిన ఉపగ్రహాలను పంపుతున్నాం, ఆ సంస్థలకు సంబంధించినవి. రైట్. నెక్స్ట్ రెండోది వచ్చేసి మనం స్కై రూట్ చూసినాం కదా. మొదటిది స్కై రూటు, రెండోది వచ్చేసి మనకి అగ్నికుల్. ఇది చెన్నైకి సంబంధించిన సంస్థ. అగ్నికుల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కసారి క్లాస్ విని నోట్స్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ ఇది. ఓకే, ఫస్ట్ ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ చెన్నైకి సంబంధించి మనకి. దీని రాకెట్ ఏంటంటే అగ్నిబాన్. దీని రాకెట్ వచ్చేసేమో అగ్నిబాను, మిషన్ పేరు వచ్చేసి అగ్నిబాన్. అదేవిధంగా దీని యొక్క ఇంజన్ అగ్నిలైట్. ఇంజన్ ఏమో అగ్నిలైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అగ్నిలెట్. ఓకే, అగ్నిలెట్ ప్రపంచంలో మొట్టమొదటి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్. ఈ అగ్నిలైట్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే మనకి 3D ప్రింటెడ్ ఇంజన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3D ప్రింట్ రాకెట్ ఏదంటే మనకి టెర్రాన్ 30. 3D ప్రింట్ రాకెట్ వచ్చేసి టెర్రాన్ 30. 3D ప్రింట్ ఇంజిన్ సంబంధించి అయితే అది అగ్నిలైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పవర్ పోయింది, ఒక్క నిమిషం. ఓకే, చూద్దాం మనం. నెక్స్ట్ ITSA. ఇంకొక ప్రయోగం ఏంటంటే ITSA అంటే మనకి ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్. ఇండియన్ టెక్నాలజీ CA. ఓకే, కాంగ్రెస్ అసోసియేషన్ అని చెప్పేసి పిలుస్తాం ITSA. ఇది 75 శాటిలైట్ ప్రోగ్రామ్ అనేది మనకి తయారు చేస్తుంది. 75 శాటిలైట్ ప్రోగ్రామ్స్ తయారు చేస్తుంది మనకి ITSA అని చెప్పేసి. దీనికి సంబంధించిన ఏంటంటే అనురాగ్ యూనివర్సిటీ. ఓకే, అనురాగ్ యూనివర్సిటీ ఇది ప్రైవేట్ సంబంధించింది. ఒకటి అగ్నికుల్, ఒకటి రెండోది స్కై రూట్, ఇంకొకటి ITSA అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేటు ప్రోగ్రామ్స్, ప్రైవేట్ సంస్థల యొక్క మిషన్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇస్రో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇస్రో ప్రోగ్రామ్స్ చూస్తాం. ఇస్రో ప్రోగ్రాంలో భాగంగా మనకి నభ్మిత్ర అని చెప్పేసి ఒకటి ఉన్నది. నభ్మిత్ర అంటే మనకి ఇది ఒక డివైజ్. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ రూపొందించింది. ఇది డివైజ్ అన్నమాట. స్పేస్ అప్లికేషన్ సెంటర్ మనకి అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నభ్మిత్రకు సంబంధించి. ఇప్పుడు ఇది ఫిషర్ మ్యాన్ సేఫ్టీ కోసం పనిచేస్తాడు. ఈ నభ్మిత్ర అనేది ఫిషర్ మ్యాన్ సేఫ్టీ కోసం. అంటే ఎవరైతే ఫిషర్ మ్యాన్స్ మత్స్యకారులు ఉంటారో దానికి సంబంధించి వాళ్ళు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక ఏదైనా ఆపద అట్లా వచ్చినప్పుడు మనకి ఈ ఒక సెంటర్ ఉంటుంది. మనకి ఏంటంటే అది కంట్రోల్ ఆఫీస్. ఈ కంట్రోల్ ఆఫీస్ నుంచి మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్తుంది. దానికి సంబంధించి ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఆ కంట్రోల్ సెంటర్ కూడా రావడం జరుగుతుంది. అట్లా ఆ ఫిషర్ మ్యాన్ ఒక సేఫ్టీ కోసం పనిచేసేది మనకి నభ్మిత్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే IMS ఐబస్. ఈ IMS ఐబస్ అనేది UR రావ్ శాటిలైట్ సెంటర్ సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి. ఇండియన్ మినీ శాటిలైట్ బస్సు. ఇది ఏంటంటే ఇండియన్ మినీ శాటిలైట్ బస్ అట. మినీ శాటిలైట్ బస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IMS ఐబస్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇది ఇస్రో యొక్క అంటే ఇస్రో ట్రాన్స్ఫర్ చేసింది ఇది.
అదేవిధంగా ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ, ఈ బెంగళూరు సంబంధించిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది మనకి ఈ ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది. ఐఎంఎస్ ఐబస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మినీ శాటిలైట్ బస్సు ఇది మనకి ఇస్రో ట్రాన్స్ఫర్ చేసింది. నెక్స్ట్ మనకి నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఓకే, నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్, నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్. ఈ నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సంబంధించి మనకి ఇస్రో అండ్ ఏఐఎం అండ్ నీతి ఆయోగ్ ఇవి మూడు కూడా మనకు సంయుక్తంగా ప్రోగ్రాం రూపొందించుకోవడం జరిగింది. ఒకటి ఇస్రో, రెండవది ఏఐఎం, మూడవది నీతి ఆయోగ్. అంటే ఈ నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది ఈ మూడు సంస్థలు కలిపి మనకి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అదేంటంటే ఈ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఛాలెంజెస్ మనకి 5th క్లాస్ నుంచి మనకి 12th క్లాస్ వరకు వాళ్ళకి అవగాహన ప్రోగ్రాంలు అనేటివి కలిగిస్తుంది. మనకి ఇన్నోవేషన్ సంబంధించిన ఛాలెంజ్ అట్లా ఎంకరేజ్మెంట్ కోసం. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి స్టార్ట్ అని చెప్పేసి ఇంకొకటి ఉన్నది. స్టార్ట్ ఇది కూడా మనకి ఏంటంటే యూజీ అండ్ పీజీ వాళ్ళకి ఆన్లైన్ ప్రోగ్రామ్ సంబంధించి కండక్ట్ చేసేది. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ, యూజీ అండ్ పీజీ సంబంధించిన వాళ్ళకి ఆన్లైన్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఇస్రోకి సంబంధించినవి వాటి కోసం అవగాహన కల్పించేది. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా అవేర్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్. స్టార్ట్ అంటే ఇది యూజీ అండ్ పీజీ విద్యార్థుల కోసం మనకి అవగాహన కల్పించే ప్రోగ్రాము, ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలకు సంబంధించి. స్టార్ట్ ఇదేమో 5th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు సంబంధించిన ఇన్నోవేషన్ ఛాలెంజ్ అది. ఇదేమో ఇది మూడు సంస్థలు కలిపి మన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాయి. స్టార్ట్ అనేది యూజీ పీజీ విద్యార్థులకి మనకి ఇస్రో యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేస్తాం అవేర్నెస్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి యువిక యువ విజ్ఞాని కార్యక్రమం. ఇది 9th క్లాస్ సంబంధించినది. యువ విజ్ఞాని కార్యక్రమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. యువ విజ్ఞాని కార్యక్రమం 9th క్లాస్. ఇంకొకటి ఇన్ స్పేస్. ఓకే, చూద్దాం. ఇన్ స్పేస్ ఒకటి. ఓకే, మనకి ఈ నేషనల్ స్పేస్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేదేమో ఈ మూడు సంస్థలకు సంబంధించి 5th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అవగాహన ప్రోగ్రామ్ సంబంధించి ఇన్నోవేషన్ సంబంధించి. ఈ స్టార్ట్ అనేది మనకి యూజీ పీజీ విద్యార్థుల కోసం ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఇస్రో యొక్క కార్యక్రమాలు దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమం యూజీ పీజీ. యువిక అనేది 9th క్లాస్ వాళ్ళకి మనకి యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి 9th క్లాస్ వాళ్ళ కోసం. ఇట్లా మనకి స్టూడెంట్ సంబంధించింది ఇవి మూడు కూడా. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇన్స్పేస్. ఈ ఇన్స్పేస్లో మనకి ఏముందంటే సీడ్ ఫండ్ స్కీమ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సీడ్ ఫండ్ స్కీమ్స్ అంటే మనకి ఇక్కడ అంతరిక్షంలో స్టార్టప్ల కోసం, అంటే మనకి అంతరిక్షంలో స్టార్టప్ సంస్థలకు స్పేస్ సంబంధించిన సంస్థలు స్థాపించుకోవడం కోసం మనకి ఒక 1 crore అనేది హెల్ప్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఒకటి అర్బన్ డెవలప్మెంట్, ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ రెండు సంస్థలు అర్బన్ డెవలప్మెంట్ సంస్థ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ, ఈ రెండు సంస్థలు కలిపి మనకి అంతరిక్షంలో స్టార్టప్స్ల కోసం అని చెప్పేసి ఒక 1 crore ఆర్థిక సాయం అనేది చేయడం జరిగింది. ఇన్ స్పేస్కి సంబంధించిన ప్రోగ్రామ్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వార్తలో ఉంది మనకి ఇస్రో యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి సెమీ క్రయోజనిక్. మనకి క్రయోజనిక్ అంటే జనరల్గా ద్రవ హైడ్రోజను అదేవిధంగా ద్రవ ఆక్సిజన్ అని చెప్పేసి ఉంటుంది. మరి సెమీ క్రయోజనిక్ అంటే ద్రవ ఆక్సిజన్తో పాటు కిరోసిన్ ఉంటుంది. ద్రవ ఆక్సిజన్తో పాటు కిరోసిన్ ఉంటేనేమో మనకి సెమీ క్రయోజనిక్. క్రయోజనిక్ అంటే ద్రవ హైడ్రోజను ద్రవ ఆక్సిజన్ ఉంటుంది. సెమీ క్రయోజనిక్ అంటే మనకి హైడ్రోజన్ ప్లేస్లో కిరోసిన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఇది ఏంటంటే క్రయోజనిక్ అంటే మనకి -డిగ్రీలలో టెంపరేచర్ అనేది ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి ఎక్కడ అంటే మహేంద్రగిరికి సంబంధించిన ప్లేస్లో మనకి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ తుంబా మనకి స్పేస్ స్టేషన్ సంబంధించి ఏదైతే ఉందో మనకి 60 years అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తుంబా మనకి తమిళనాడులో ఉంటుంది. మనకి 60 years
కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ సౌండింగ్ రాకెట్ ఎప్పుడంటే 1963 మనకి 21 నవంబర్లో అప్పుడు చేసుకున్నాం. ఇది 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనకి 60 ఇయర్స్ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాలు. ఇవి మనకు ప్రైవేట్ స్పేస్ ప్రయోగాలు అయిపోయినాయి, అదేవిధంగా ఇస్రో భవిష్యత్ ప్రయోగాలు అయిపోయినాయి, ఇస్రో మిషన్స్ అయిపోయినాయి, అదేవిధంగా మనకు సంబంధించిన ఇతర అంతరిక్ష ప్రయోగాలు ఇప్పుడు చూస్తాం. అంటే విదేశాలకు సంబంధించినవి. ఇప్పుడు మనం చూసిన ఓన్లీ మన ఇండియాకి సంబంధించిన ఇస్రో అండ్ అదేవిధంగా ప్రైవేటుకు సంబంధించిన ప్రయోగాలు. నెక్స్ట్ రైట్, ఇతర దేశాలకు సంబంధించిన ఫస్ట్ మనము నాసా చూస్తాం. ఎందుకంటే ప్రతి దాంట్లో నాసా అనేది మనకి కనబడుతూ ఉంటుంది. నాసా చూస్తే నాసా అయితే వెరీ ఇంపార్టెంట్. సైకి వ్యోమనౌక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగం చేయడం జరిగింది. సైకి గ్రహశకలం అధ్యయనం అన్నమాట. ఇది ఏంటంటే మార్స్ని అండ్ జూపిటర్ మధ్య సైకి గ్రహశకలాలని అధ్యయనం చేయడం కోసం సైకి వ్యోమనౌకను పంపింది. సైకి గ్రహశకలం అధ్యయనం. అదేవిధంగా రేడియో తరంగాలు కాకుండా లేజర్ కాంతిని ఉపయోగించి ఫస్ట్ ఫోటో తీసింది, ఫస్ట్ వీడియో కూడా పంపింది సైకి వ్యోమనౌక. ఓకే, రేడియో తరంగాలకు సంబంధించి అంటే రేడియో తరంగాల ద్వారా లేజర్ కాంతి ద్వారా మనకి ఫస్ట్ ఫోటో అదేవిధంగా ఫస్ట్ వీడియో పంపింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సైకి వ్యోమనౌక సైకి గ్రహశకలాన్ని అధ్యయనం చేయడం కోసం, అది ఎక్కడ ఉంటుందంటే మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉండే ఒక గ్రహశకలం, దాన్ని అధ్యయనం చేయడం కోసం మనకి సైకి వ్యోమనౌకను పంపడం జరిగింది. ఇది మనకు ఫస్ట్ ఫోటో ఫస్ట్ వీడియో పంపింది లేజర్ కాంతి కిరణాల ద్వారా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సైకి వ్యోమనౌక. నెక్స్ట్ పర్సవరెన్స్ రోవర్. ఈ పర్సవరెన్స్ రోవర్ అనేది మనకి ఆపరేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఎవరంటే దీన్ని అక్షతామూర్తి. దీన్ని ఆపరేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఎవరంటే ఆపరేట్ చేసిన వ్యక్తి అక్షతామూర్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి మార్స్ మీద అంటే మార్స్ అధ్యయనం కోసం O2 జాడను గుర్తించింది. O2 జాడను అంటే ఆక్సిజన్ యొక్క జాడను గుర్తించింది పర్సవరెన్స్ రోవర్. ఆక్సిజన్ యొక్క జాడను గుర్తించింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పర్సవరెన్స్ రోవర్ దీన్ని మొదటిసారి ఆపరేట్ చేసిన వ్యక్తి ఎవరు, ఇండియన్ వ్యక్తి అంటే అక్షతామూర్తి, మనకు మార్స్కి సంబంధించి అధ్యయనం కోసం. నెక్స్ట్ మనకి పార్కర్ సోలార్ ప్రోబ్. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది మనకి అత్యంత వేగవంతమైన మానవ నిర్మిత వస్తువుగా రికార్డు. మానవులు నిర్మించిన దాంట్లో అత్యంత వేగవంతమైన వస్తువు ఏంటంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి. ఇది మనకి 6.32 లక్షల km/h అని చెప్పేసి పోతుందట. అంటే 6 లక్షల కిలోమీటర్లు అన్నమాట. 6 లక్షల km/h అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంత వేగంగా ప్రయాణం చేయగలుగుతుంది మానవ నిర్మిత వస్తువు పార్కర్ సోలార్ ప్రోబ్. నెక్స్ట్ ఇన్సైట్ మిషన్. నెక్స్ట్ ఏంటిది? ఇన్సైట్ మిషన్. ఈ ఇన్సైట్ మిషన్ అనేది మనకి అంగారగ్రహం యొక్క అంతర్భాగమును పరిశోధించేది. అంగారగ్రహం ఏదైతే ఉందో దాన్ని అంతర్గతంగా లోపల పరిశోధన కోసం పంపించేది మనము ఇన్సైట్ మిషన్. అంగారగ్రహం యొక్క అంతర్భాగం ఏదైతే ఉందో దాన్ని పరిశోధన కోసం మనం ఇన్సైట్ మిషన్ పంపిస్తున్నాం. ఇవన్నీ నాసాకు సంబంధించినవి గుర్తుపెట్టుకోవాలి. నాసా సైకి వ్యోమనౌక కావచ్చు, పర్సవరెన్స్ రోవర్ కావచ్చు, పార్కర్ సోలార్ ప్రోబ్ కావచ్చు, ఇన్సైట్ మిషన్స్ కావచ్చు. అదేవిధంగా మనకి ఇంకొకటి డ్రాగన్ ఫ్లై మిషన్. ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ మనకి రోటర్ క్రాఫ్ట్. ఇది బిగ్ డ్రోన్ ఏం లేదు, ఇది ఒక డ్రోన్ అనమాట, పెద్ద డ్రోన్ అట, రోటర్ క్రాఫ్ట్ డ్రోను. ఇది మనకి 2020కి టైటాన్పై జీవమునికి గురించి. ఓకే, టైటానియం మనకి మన ఉపగ్రహాలకు సంబంధించినవి ఉంటాయి కదా చిన్న 2027 వరకు మనకు టైటాన్పై మనకి జీవం ఉందా లేదా అని చెప్పేసి ఉనికి గురించి అది గుర్తుపెట్టుకోవాలి. డ్రాగన్ ఫ్లై మిషన్ 2027 కల్లా టైటాన్ మీద మనకి జీవం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం డ్రాగన్ ఫ్లై మిషన్. ఇది మనకి ఒక డ్రోన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి.
ఇది నాసాకు సంబంధించిన కూడా ఒక ప్రోగ్రామ్. ఇంకొకటి ఏంటంటే OSIRIS అండ్ REX పేర్లు ఒకసారి చూసుకోవాలి. స్పేస్ క్రాఫ్ట్ ఇది ఏంటంటే మనకి ఆస్ట్రాయిడ్ యొక్క బెన్ను గురించి. ఈ బెన్ను అనేది ఏంటంటే దానికి సంబంధించిన ఉపరితలం ఏదైతే ఉంటుందో బెన్ను, స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఆస్ట్రాయిడ్ యొక్క బెన్ను గురించి, అదేవిధంగా ట్యాగ్సమ్ అనే ఒక రోబోటిక్ చేతిని ఉపయోగించి బెన్ను ఉపరితలం నుండి మట్టి రాళ్ళు సేకరణ, అదేవిధంగా భూమిపై నుంచి రిటర్న్. ఈ మట్టి రాళ్ళు ఏవైతే ఉంటాయో గ్రహశకలాలకు సంబంధించిన ఆ బెన్ను ఏదైతే ఉంటుందో ఉపరితలానికి సంబంధించి దాని యొక్క పరిశోధన కోసం ఏంటంటే ట్యాగ్సమ్ అనే ఒక రోబోను చేతిని ఉపయోగించాట ఇది మనం కనుక్కోవడం జరిగింది. ట్యాగ్సమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. OSIRIS ఈ ప్రయోగం బెన్ను గురించి, ఇది ఆస్ట్రాయిడ్ బెన్ను గురించి చెప్తుంది. అది మనకి మట్టి రాళ్ళ నుంచి ఈ రోబో ఏదైతే ఉందో ట్యాగ్సమ్ అనే ఒక రోబోను చేతిని ఉపయోగించి ఆ మట్టి రాళ్ళను సేకరించి దాని యొక్క పరిశోధన కోసము మనం ఈ ప్రయోగాన్ని చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనకి ఇది జపాన్ చేసింది, ఇప్పుడు సెకండ్ అయితే మనకి USA, ఇది సెకండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రయోగం మనకు ఫస్ట్ జపాన్ చేసింది, యూతా ఎడారిలో. రైట్, నెక్స్ట్ మనకి క్యాలిప్సో మిషన్. ఇవన్నీ నాసాకు సంబంధించిన ప్రోగ్రామ్స్, ప్రయోగాలు. క్యాలిప్సో మిషన్. ఈ క్యాలిప్సో మిషన్ అనేది నాసా ప్లస్ CNS ఫ్రెంచ్కి సంబంధించిన సంస్థలు. అదేవిధంగా 2006 నుంచి 23కి 2006లో స్టార్ట్ అయితే 2023లో మనకి క్లోజ్ అనేది కావడం జరిగింది. ఇది ఏంటంటే మనకి మేఘాలు అండ్ ఏరోసాట్ యొక్క ప్రభావం భూమిపై ఎలా ఉంటుందో అంచనా. ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా దానికి సంబంధించిన ఏరోసాట్, ఈ విమానాలకు సంబంధించిన మేఘాలకు సంబంధించిన ఒక మన ఆ ప్రభావం అనేది భూమిపై ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి పంపించి చేసిన ప్రోగ్రామే క్యాలిప్సో మిషన్ అనేది మేఘాలకు సంబంధించిన ఒక అధ్యయనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే వాటి యొక్క ప్రభావం అనేది మన భూమి మీద ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. రైట్, నెక్స్ట్ క్రూ7 మిషన్ అని చెప్పేసి. ఈ క్రూ7 మిషన్ అనేది 4 వ్యోమగాములు ఇండియన్ అంటే స్పేస్లోకి, అదేవిధంగా దాంట్లో అవుట్ సైడ్ USAలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపడం జరిగింది. క్రూ7 మిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 4 వ్యోమగాములు మనకి గగనతలంలోకి అంటే స్పేస్లోకి పంపించడం జరిగింది. దానికి సంబంధించిన ఈ నాయకత్వం ఎవరు వహించాలంటే ఒక మహిళ, జాస్మిన్ మేఘబలి, ఇరాన్ సంతతి. జాస్మిన్ మేఘబలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ సంతతి చెందిన మహిళ. క్రూ7 మిషన్, జాస్మిన్ మేఘబలి నాయకత్వం, 4 స్పేస్లోకి పంపడం వ్యోమగాములని. అదేవిధంగా ఫాల్కన్ 9 రాకెట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్రూ7 మిషన్కి సంబంధించి, నాసాకి సంబంధించింది ఇది కూడా. నెక్స్ట్ కాసిని. ఈ కాసిని అనేది శని ఉపగ్రహం ఎన్సిలాడస్పై పాస్పరస్ గుర్తించడం. శని ఉపగ్రహం ఏదైతే ఉందో దాని మీద పాస్పరస్ యొక్క అధ్యయనం కోసం ఈ కాసిని అనేది పంపుతుంది నాసా. నెక్స్ట్ టెర్రాన్, వరల్డ్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్, అదేవిధంగా రిలేటివిటీ స్పేస్ స్టార్టప్. ఈ టెర్రాన్ అనేది మనకి USAనే పంపింది, అంటే నాసా. ఇది మనకి ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ అట. ఓకే, 3D ప్రింటెడ్ రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్టిమిస్ ఎకార్డ్స్. ఈ ఆర్టిమిస్ ఎకార్డ్స్ అనేది చంద్రునిపై మానవ సహిత మిషన్, అదేవిధంగా అంగారగ్రహం యొక్క పరిశోధన. మనం మానవుని పంపించే దాంట్లో చంద్రునిపైకి పంపించేది ఆర్టిమిస్. అదేవిధంగా అంగారగ్రహం, మనం ఆల్రెడీ ఆర్టిమిస్ గురించి వార్తల్లో చూసాం పెద్దది. దీనికి సంబంధించి ఆర్టిమిస్ సంబంధించి ఏంటంటే మానవుని చంద్రుని మీదకి పంపడం, దాని మీద అదేవిధంగా అంగారక గ్రహాన్ని కూడా పరిశోధించడం. దీనికి సంబంధించి
ఇండియా మనకి 27th కంట్రీ, 26 కంట్రీస్ ప్లస్ భూభాగం. తొలి ఆఫ్రికా దేశాలు ఏంటంటే నైజీరియా ప్లస్ రువాండా. ఇది మనకి 27th కంట్రీ అని చెప్పేసి ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి నైజీరియా అండ్ రువాండా అనేవి మనకి తొలి ఆఫ్రికా దేశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆఫ్రికాకు సంబంధించి. నెక్స్ట్ ఆర్టిమిస్ 2. ఆర్టిమిస్ 2 అనేది ఇంపార్టెంట్. ఈ ఆర్టిమిస్ 2ని మనకి 4 వ్యోమగాములని మనకి చంద్రుని చుట్టూ ప్రదక్షిణలు చేసారు. 4 వ్యోమగాముల నుంచి ఆర్టిమిస్ 2 నుంచి పంపడం జరిగింది. ఆ 4 పేర్లు అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 ఎవరంటే ఒకటి మనకి క్రిస్టినా కోచ్, ఈమె లేడీ క్రిస్టినా కోచ్ ఉమెన్. రెండోది విక్టర్ గ్లోవర్, ఈమె నల్ల జాతీయుడు. విక్టర్ గ్లోవర్ నల్ల జాతీయుడు. అదేవిధంగా మనకి ఇంకొకటి జెర్మీ హాన్సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనకి వైస్ మ్యాన్. ఆర్టిమిస్ ద్వారా 4 వ్యోమగాలం పంపినాం. వాళ్ళు ఏంటంటే ఎవరంటే ఈ 4. ఓకే, వైస్ మ్యాన్. రైట్, ఇవి మనకి ఇవైతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి నల్ల జాతీయుడు, ఇంకొకటి ఉమెన్ క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేని ద్వారా? ఆర్టిమిస్ 2 ద్వారా. ఆర్టిమిస్ అంటే మనకి చంద్రుడి మీద ప్రయోగం, మానవులు పంపుతున్నాం. అదేవిధంగా అంగారగ్రహం యొక్క పరిశోధన కూడా. రైట్. క్యాథరిన్ లూడెర్స్ చంద్రునిపై మానవ సహిత అంతరిక్ష నౌకకి నేతృత్వం. పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈమె క్యాథరిన్ లూడెర్స్, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. చంద్రుడి మీద మానవ సహిత అంతరిక్ష నౌకకి నేతృత్వం వహించిందట. ఫస్ట్ ఉమెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చంద్రుడి మీదకి ఎవరైతే మనం మనుషులను పంపుతున్నామో, వ్యోమగాలం పంపుతున్నామో, ఆ నౌక యొక్క పరిశోధన కోసం మనకి నేతృత్వం వహించింది, సారథ్యం వహించింది క్యాథరిన్ లూడెర్స్. ఫస్ట్ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పేస్ ఎక్స్. ఈ స్పేస్ ఎక్స్ సంబంధించి మనకి వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్. స్పేస్ ఎక్స్ అనేది రైట్ మనకి ఒక ప్రయోగం ఏంటంటే, ఇది ప్రైవేట్ స్పేస్ స్టేషన్ కదా మనకు తెలుసు. హెవెన్ 1 వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ అనేది వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ అట, హెవెన్ 1. రెండోది ఇంకొకటి ఏంటంటే జూపిటర్ 3 వరల్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్. జూపిటర్ ఇది వరల్డ్ లార్జెస్ట్ ప్రైవేట్ కమ్యూనికేషన్ శాటిలైట్, కమ్యూనికేషన్ సంబంధించి జూపిటర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్టార్షిప్. నెక్స్ట్ స్టార్షిప్. ఈ స్టార్షిప్ అనేది ప్రపంచంలో అతిపెద్ద రాకెట్, ఫెయిల్ అయింది యాక్చువల్గా. స్టార్షిప్ అనేది అతిపెద్ద రాకెట్, బట్ ఏంటంటే ఫెయిల్ అయింది మనకి. నెక్స్ట్ మనకు చైనాకి సంబంధించి చూస్తాం. ఓకే, స్పేస్ ఎక్స్ అనేది మనకు తెలుసు, ఎలాన్ మస్క్ సంబంధించిన ఒక ప్రైవేటు స్పేస్ సంస్థ. రైట్. చైనా. ఇప్పుడు చైనా ఫస్ట్ ఏంటంటే జుకుటు రాకెట్. ఈ జుకుటు రాకెట్ అనేది మనకి మొట్టమొదట మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ గురించి ప్రయోగం. నెక్స్ట్ ఈ కంపెనీ ఏంటంటే ల్యాండ్ స్పేస్. బయోమీథేన్ రాకెట్, ఆవుపేడ నుంచి జీరో రాకెట్, ఇంటర్సెల్లార్ టెక్నాలజీ గురించి మనకి ఫస్ట్ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే మీథేను అండ్ అదేవిధంగా లిక్విడ్ O2 మీథేన్ అండ్ లిక్విడ్ O2 మీద ప్రయోగం కోసం పంపింది ఫస్ట్ రాకెట్ దీన్ని. నెక్స్ట్ కంపెనీ ఏదంటే ల్యాండ్ స్పేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, జుకుటు రాకెట్ సంబంధించి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ బయోమీథేన్ గురించి మనకి జపాన్ యొక్క సంస్థ ఏదైతే ఉందో ఇంటర్సెల్లార్ టెక్నాలజీ ఇంక్ అని చెప్పేసి, అది మనకు ఆవు పేడ నుంచి మనకి బయోమీథేన్ రాకెట్, ఆవు పేడ నుంచి మనము జీరో రాకెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జపాన్ సంస్థ అది బయోమీథేన్ గురించి పంపడం జరిగింది, జపాన్ సంస్థ. ఇది మనకు సెకండ్ ఏంటంటే చైనాకి సంబంధించి మీథేన్ అండ్ లిక్విడ్ O2కి సంబంధించి.
అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూ స్పేస్ కమాండ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, రాకెట్ ఫోర్స్లో భాగంగా 5వ దేశం. 180 కిలోమీటర్లు అంటే ఎర్త్ మీద 160 కిలోమీటర్లు సముద్రం మీద. న్యూ స్పేస్ కమాండ్, ఈ న్యూ స్పేస్ కమాండ్ అనేది ఈ సైనిక దళాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మనకు ప్రయోగం జరిగింది. 5th కంట్రీ ఏదంటే చైనా. ఇంకొకటి టియాంగాంగ్. ఓకే, టియాంగాంగ్ మనకు సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన ఏకైక దేశం ఏంటంటే మనకి చైనా. మనకు తెలుసు తిహానియా అండ్ మెంగ్టియాన్ అండ్ వెంటియాన్ అని చెప్పేసి 3 మాడ్యూల్స్ ఉంటాయి మనకు చైనాకి సంబంధించి. తిహానియా, మెంటియాంగ్ అని చెప్పేసి 3 మాడ్యూల్స్ ఉంటాయి చైనాకి సంబంధించి. అంటే ఫస్ట్ సొంత స్పేస్ స్టేషన్ కలిగిన ఫస్ట్ కంట్రీ అంటే ఏకైక కంట్రీ ఏదంటే చైనా అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇండియా మనకి 2035 కల్లా మనకు సొంత స్పేస్ స్టేషన్ని ఏర్పరచుకోవాలని ఒక లక్ష్యం మనకి ఉంది. నెక్స్ట్ జపాన్ సంబంధించి జాక్సా అనేది మనకి ఇప్పుడు అమెరికా, ఇండియాకి ఇస్రో ఎట్లనో, యుఎస్ఏకి నాసా ఎట్లనో, ఇట్లా మనకి జపాన్కి జాక్సా అని చెప్పేసి మనకి అంతరిక్ష ప్రయోగాల కోసం సంస్థ. జపాన్ అనేది జాక్సా కలిగి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే తనేగాషిమా. మనము జపాన్కి సంబంధించి వచ్చిందంటే మనం తనేగాషిమా నుంచి ప్రయోగం చేస్తాం. రైట్. నెక్స్ట్ జీరో రాకెట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇంతకుముందే. ఈ జీరో రాకెట్ బయోమీథేన్కి సంబంధించి. ఓకే, ఆవు పేడ నుంచి బయోమీథేన్ తయారు చేయడం అనమాట. ఈ స్లిమ్ అనేది రెండోది. స్లిమ్ అంటే మనకి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్. స్లిమ్ అనేది ఇది మనకి 19 జనవరి అంటే రీసెంట్గా మనము 19 జనవరి 2024న ల్యాండింగ్ అయింది. 5th కంట్రీ జపాను. ల్యాండింగ్ అయిన 5th కంట్రీ జపాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్లిమ్కి సంబంధించి ఇది మనకి H-11A H2 రాకెట్ అనేది పంపడం జరిగింది. H-11A అని చెప్పేసి రాకెట్ పంపినాం స్లిమ్ సంబంధించి. స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేషన్ మూన్ మీద మనకి ఇన్వెస్టిగేషన్ని చేయడం కోసం రీసెంట్గా కాబట్టి మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశమే. నెక్స్ట్ మనకి హకుటో ఆర్, ఇది ఐస్పేస్ కంపెనీకి సంబంధించి పంపింది. ల్యాండింగ్ అనేది ఫెయిల్ అయింది, అది కూడా ఒకసారి చూసుకోవాలి. హకుటో ఆర్ ఇది ఐస్పేస్ కంపెనీ అనేది పంపింది, బట్ ఏంటంటే ల్యాండింగ్ అనేది ఫెయిల్ అయింది మనకి. నెక్స్ట్ మనకి బెపీ కొలంబో. కొన్ని పేర్లు చూస్తే మనం గుర్తుపట్టచ్చు ఏ దేశానికి సంబంధించినవి. జపాన్కి సంబంధించిన కొన్ని పదజాలం చూడొచ్చు మనం. జస్ట్ మనకు ఒకసారి ఐడియా ఉంటే సరిపోతుంది. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ స్టేషన్ అండ్ జాక్సా కలిసి కూడా ఈ ఏరియన్ 5 రాకెట్ ద్వారా పంపినాయి. ఇది మనకి ఈఎస్ఏ అండ్ జాక్సా జపాన్ సంబంధించిన, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ సంబంధించినవి. బుధుడి దగ్గర ఫోటో తీసిందట మనకి బెపీ కొలంబో. బుధుడి దగ్గర ఫోటో అనేది తీయడం జరిగింది బెపీ కొలంబో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. యుసాకా మెజావా ఇది మనకి జపాన్ బిలియనీర్ డాల్మున్ ప్రాజెక్ట్ డీల్మున్ ఇండియన్ దేవ్ జోషి ఇండియా నుంచి మనకి చూడండి ఒకసారి. జపాన్ సంబంధించిన యుసాకా మేజావా ఈ యొక్క ప్రయోగం వచ్చేసి మనకి జపాన్ బిలియనీరు డీల్మున్ ప్రాజెక్ట్. ఇది జపాన్ బిలియనీర్. దీంట్లో మనకి ఇండియన్ వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇది మనకు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. యుసాకా మేజావా ఏదంటే ఇండియన్ వ్యక్తి దేవ్ జోషి అనే వ్యక్తి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, ఇండియన్ వ్యక్తి. ఇది యుసాకా మేజావా ప్రయోగంలో సంబంధించి. ఇది మూన్కి సంబంధించిన ప్రాజెక్టు, చంద్రునికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది జపాన్ బిలియనీర్. నెక్స్ట్ రష్యా చూస్తాం. నెక్స్ట్ రష్యాకి సంబంధించింది. ఇప్పుడు చైనా అయిపోయింది, జపాన్ అయిపోయింది, యుఎస్ఏ అయిపోయింది. ఓకే, మన ఇండియా కూడా అయిపోయింది ఫస్ట్ టైం. ఇప్పుడు మనకి రష్యా చూస్తే లూనా 25 పడతలేదు. లూనా 25 ఈ లూనా 25 అనేది మనకి చంద్రుడి ల్యాండ్ మిషన్ బట్ ఫెయిల్ అయిందని. ఈ లూనా మనము చంద్రయాన్ 3 పంపినప్పుడు అదే సమయంలో మనకు రష్యా కూడా లూనా 25 పంపుతుంది, బట్ ఏంటంటే ఫెయిల్ అయింది ఇది. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాలి సూయజ్ 21 ఇది సూయజ్ 2.1 డ్యూరేషన్ ఏంటంటే 1 year యాక్చువల్గా, బట్ ఏంటంటే
ఫెయిల్ అయిందని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐఎస్ఎస్ మనకి 2025 వరకు కూడా సహకారం అందిస్తుంది అని చెప్పేసి అగ్రిమెంట్ అనేది అయితే చేసుకున్నది ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించి. మనకి ఇండియా అయితే మనకు తెలుసు 2035 కల్లా మనము ఇండియా స్పేస్ సెంటర్ అని చెప్పేసి మనం శాటిలైట్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటున్నాం, అది మనకు లక్ష్యం. ఇది మనకు జనరల్గా ఈ ఐఎస్ఎస్ అనేది 1998లో మనకి స్థాపించడం జరుగుతుంది ఫస్ట్ మాడ్యూల్. ఇది మనకి 2025 కల్లా కూడా మనకు కోఆపరేట్ చేస్తుందని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నది స్పేస్ స్టేషన్ అనేది. మనకి ఇది ఎట్లా ఏర్పడ్డదంటే నాసా అండ్ రోస్కోమ్, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ స్టేషన్, అదేవిధంగా సిఎస్ఏ ప్లస్ జాక్సా ఇవన్నీ సంయుక్తంగా కలిసి స్పేస్ స్టేషన్ ఏర్పరచుకోవడం జరిగింది. ఇది మనకి 2023 కల్లా మనకి 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రైట్, 25 సంవత్సరాలు అనేది మనకి కంప్లీట్ చేసుకోవడం జరిగింది 2023లో. సో గుర్తుపెట్టుకోవాలి ఐఎస్ఎస్. నెక్స్ట్ మనకి ఎవ్రీ 90 మీటర్స్ భూగోళంని చూపెడుతుంది. ఎవ్రీ 90 మినిట్స్కి మనకి భూగోళంని చూపెడతాట ఈ ఐఎస్ఎస్. ఇది మనకు సంయుక్తంగా ఏర్పడిన ఒక సంస్థ, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు రష్యా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు చైనా. నెక్స్ట్ చైనా. ఈ చైనాకి చైనా అయిపోయింది కదా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ యూక్లిడ్ టెలిస్కోప్. యూక్లిడ్ టెలిస్కోప్ ఇది మనకి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపడం జరిగింది. యూక్లిడ్ టెలిస్కోప్ అనేది ఫాల్కన్ 9 రాకెట్. నెక్స్ట్ ఇది మన లొకేషన్ ఏంటంటే L2. దీనికి లొకేషన్ ఏంటంటే L2. మనకి L1 లాంగ్రాంజ్ పాయింట్, L2 అని చెప్పేసి మనకి 5 లాంగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. అట్లా మనకి L2 దీని యొక్క లొకేషన్. అదేవిధంగా డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ అన్వేషణ. ఏదైతే మనకి చీకటి కోణాలు ఉంటాయో, అంటే చీకటి ప్రాంతాలు ఉంటాయో, మనకి డార్క్ ఎనర్జీని, అదేవిధంగా ఈ శక్తిని అనేది, చీకటిని అనేది మనకి ప్రయోగం చేస్తుంది యూక్లిడ్ టెలిస్కోప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫాల్కన్ 9 రాకెట్ ఇది మనకి ఫ్లోరిడా తెలుసు కదా, ఫ్లోరిడా. నెక్స్ట్ అదేవిధంగా మనకి జూస్ మిషన్, యుఎస్కి సంబంధించిన, ఇది ఇంపార్టెంట్. జూస్ మిషన్. ఈ జూస్ మిషన్ మనకి బృహస్పతి ప్లస్ 3 ఉపగ్రహాలు. బృహస్పతి ప్లస్ 3 ఉపగ్రహాలు సంబంధించినవి. ఆ ఉపగ్రహాలు ఏమైందంటే గనిమెడ్, క్యాలిస్టో, యూరోషా. గనిమెడ్, క్యాలిస్టో, అదేవిధంగా యూరోషా. ఇవి 3 బృహస్పతిని ప్లస్ 3 ఉపగ్రహాలను అధ్యయనం కోసం పంపింది జూస్ని. ఇది మనకు కూడా ఏరియన్ 5 రాకెట్. ఇది ఫ్రెంచ్ గయానా, గుర్తుపెట్టుకోవాలి. ఏరియన్ 5 రాకెట్ అంటే మనకి ఫ్రెంచ్ గయానా నుంచి పంపుతుంది ఏరియన్ 5 రాకెట్ ద్వారా. అదేవిధంగా జూపిటర్ అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి జూపిటర్ అనేది 92 ఉపగ్రహాలు కలిగి ఉన్నది. శని అనేది మనకు 83. ఇప్పుడు మనకి ఎక్కువ ఏదంటే జూపిటర్ 92, శని అనేది 83. అధికంగా ఉపగ్రహాలు కలిగింది ఏదంటే జూపిటర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే మనకి ఉత్తర కొరియాకి సంబంధించి, ఉత్తర కొరియా నిత్యం మనకు వార్తల్లో ఉంటాయి. దీన్ని ఒకటి మనకు ఉంది, దీన్ని కూడా ఉత్తర కొరియా ఒకటి మల్లీ గ్యాంగ్ అని చెప్పేసి మల్లీ గ్యాంగ్ 1. దీంట్లో రాకెట్ వచ్చేసి చొల్లీమా 1. రాకెట్ వచ్చేసి చొల్లీమా 1 అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. మల్లీ గ్యాంగ్ యొక్క ప్రయోగం. ఇది నిఘా ఉపగ్రహం, బట్ ఫెయిల్ అయింది. ఇది ఏంటంటే నిఘా ఉపగ్రహము, బట్ ఏంటంటే ఫెయిల్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మల్లీ గ్యాంగ్ రాకెట్ వచ్చేసి చొల్లీమా 1 నిఘా ఉపగ్రహం. నెక్స్ట్ ఇజ్రాయెల్. ఉత్తర కొరియా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇజ్రాయెల్ యొక్క ప్రయోగాలు ఏమున్నాయి మనకి 2023 సమయం. మనం చూసేటి అన్నీ ఏంటంటే ఇతర దేశాలకు సంబంధించిన 2023 సంబంధించిన IR రౌండప్లో భాగంగా ఎలాంటి ప్రయోగాలు చేసినా, ఏం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాయి, స్పేస్కి సంబంధించిన అంశాలు మనం మొత్తం చూసేది. ఈ ఇజ్రాయెల్లో మనకి నెక్స్ట్ ఓఫెక్ 13. ఇది గూఢచారి ఉపగ్రహం. ఓఫెక్ అంటే నాట్ ఓన్లీ మన ఇస్రో ఇంపార్టెంట్ కాదు, మనకి ఇస్రో ఇంపార్టెంట్ కాదు, ఇతర దేశాలకు సంబంధించిన అన్ని ప్రయోగాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఓఫెక్ 3 అనేది గూఢచారి ఉపగ్రహం.
ఇజ్రాయెల్ సంబంధించి. నెక్స్ట్ స్పెయిన్, నెక్స్ట్ ఇది ఒకటే ఉంది, దీన్ని కూడా ఒకటే ఉంది, ఉత్తర కొరియాది. స్పెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మియురా వన్ స్పెయిన్ సంబంధించి మియురా వన్. ఈ మియురా వన్ అనేది రాకెట్, యూరోప్లో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, ఇది యూరోప్లో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ మియురా వన్. ఇది మనకి పిఎల్డి సంస్థ మనకి ప్రయోగం చేయడం జరిగింది. అంతరిక్షంలో రాకెట్ పంపిన 10th కంట్రీ, ఓకే, రాకెట్లో పంపిన 10వ కంట్రీ అట మనకి స్పెయిన్ అనేది. రాకెట్ ఇంధనం వచ్చేసి సెమీ క్రయోజనిక్ అంటే మనం మాట్లాడుకున్నాం, ద్రవ ఓటు అండ్ కెరోసిన్ అని చెప్పేసి, ఓకే. రాకెట్ ఇంజిన్ వచ్చేసి సెమీ క్రయోజనిక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మియురా వన్ స్పెయిన్కి సంబంధించింది, పిఎల్డి అనే సంస్థ, రైట్. నెక్స్ట్ ఇండోనేషియా, స్పెయిన్ అయిపోయింది కదా. ఇండోనేషియా, ఓకే. ఇండోనేషియా మనకి శాంట్రియా వన్ అనేది కమ్యూనికేషన్ ఉపగ్రహం, ఇది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. శాంటియా 1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శాంటియా 1, రైట్, ఓకే. ఇది కమ్యూనికేషన్ సంబంధించిన ఉపగ్రహం శాంటియా 1, ఇండోనేషియా సంబంధించి శాంట్రియా 1. నెక్స్ట్ కెన్యాకి సంబంధించి టైఫా 1. నెక్స్ట్ కెన్యా టైఫా 1. ఈ టైఫా 1 అనేది మనకి ఫస్ట్ ఈఓఎస్ కెన్యా ఫాల్కన్ 9 రాకెట్, ఎర్త్ ఆర్బిటల్ శాటిలైట్. ఈఓఎస్ రాకెట్ ఏంటంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపడం జరిగింది. టైఫా 1 ఫస్ట్ ఈఓఎస్ కెన్యా అంటే ఎర్త్ ఆర్బిటల్ స్పేస్ సంబంధించి ఫస్ట్ కెన్యాకి సంబంధించిన ఫస్ట్ ప్రయోగం ఏంటంటే ఈఓఎస్ ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాది ఏముందంటే మనకి అగ్రిసాట్ 1 లేదా ZA008, అగ్రిసాట్ 1 లేదా ZA008 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సౌత్ ఆఫ్రికా సంబంధించి వరల్డ్ ఫస్ట్ వ్యవసాయ కేంద్రీకృత ఉపగ్రహం, ప్రపంచంలోనే ఫస్ట్ వ్యవసాయ కేంద్రీకృతంగా జరిగిన ఫస్ట్ ఉపగ్రహం అని చెప్పేసి అగ్రిసాట్ 1 అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, సౌత్ ఆఫ్రికాకు సంబంధించి, ఓకే. ఇది మనకి డ్రాగన్ ఫ్లై, దక్షిణాఫ్రికాలో మొదటి వాణిజ్య ఉపగ్రహం. ఇది ఏంటంటే మనకు డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి మాట్లాడుకున్నాం అక్కడ, అది మనకి దక్షిణాఫ్రికాలో మొదటి వాణిజ్య ఉపగ్రహం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది, ఓకే, వాణిజ్య ఉపగ్రహం. అదేవిధంగా వరల్డ్ ఫస్ట్ వ్యవసాయ కేంద్రీకృత ఉపగ్రహం. నెక్స్ట్ సౌదీ అరేబియాకి సంబంధించి మనకు వార్తల్లో ఉన్నారు ఎవరంటే రయ్యత్ బర్నావి. ఈ రయ్యత్ బర్నావి మనకి అంతరిక్ష కేంద్రానికి ఫస్ట్ సౌదీ మహిళ, అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన ఫస్ట్ సౌదీ మహిళ రయ్యత్ బర్నావి అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏఎక్స్ మిషన్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపడం జరిగింది, అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారానే వెళ్ళడం జరిగింది, ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడా. నెక్స్ట్ యుఏఈ, ఓకే. యుఏఈ మనకి అంటే ఈ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఎవరైతే వెళ్ళిందో సౌదీ అరేబియా రయ్యత్ బర్నావి, యూఏకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు దాంట్లో. సుల్తాన్ అల్ నయ్యది, అదేవిధంగా మనకి రషీద్ రోవర్ యూఏకి సంబంధించిన వ్యక్తులు. ఏంటంటే మనకి ఐఎస్ దీర్ఘకాలిక మిషన్లో 6 months మనకి ఫస్ట్ అరబ్ వీళ్ళతో పాటు ఈ రయ్యత్ బర్నావి కూడా వెళ్ళడం జరిగింది. సుల్తాన్ అల్ నయ్యది, రషీద్ రోవర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇరాన్ సంబంధించినవి ఉన్నాయి. ఇరాన్ సంబంధించినవి నూర్-3, ఇది ఇమేజింగ్ శాటిలైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నూర్-3 ఇమేజింగ్ శాటిలైట్ అంటే మనం ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఏంటిది, జస్ట్ ఏ దేశానికి సంబంధించిన ఉద్దేశం ఏంది ఇవి మాత్రం చూస్తున్నాం మనం. అంటే ఇతర దేశాలకు సంబంధించినవి అయితే ఈ కాన్సెప్ట్లో భాగంగా ఒక దేశం ఎలాంటి ఉపగ్రహాలు పంపింది, దాని ఉద్దేశం ఏంది ఇంతవరకు చూస్తున్నాం. ఇన్డెప్త్గా మనం ఏం చూసినాం, మన ఇస్రోకి సంబంధించిన ప్రయోగాలు మాత్రం ఇన్డెప్త్గా చూడడం జరిగింది. ఇవి జస్ట్ మనం ఇట్లా చూసుకుంటే సరిపోతుంది, మనకి క్వశ్చన్స్ అనేవి అంత మరీ డెప్త్గా ఉండకపోవచ్చు కదా వీటి మీద, రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కైపర్. ఈ ప్రాజెక్ట్ కైపర్ అనేది మనకి అమెజాన్ ప్రాజెక్టు శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కోసం ప్రాజెక్ట్ కైపర్ అని చెప్పేసి అమెజాన్ ప్రాజెక్ట్ అంటే ఇది ప్రాజెక్ట్ కైపర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
వాటర్ మీల్ ప్రపంచంలో అతి చిన్న పుష్పించే మొక్క వాటర్ మీల్. వాటర్ మీల్ ప్రపంచంలో పుష్పించే అతి చిన్న మొక్క ఏదంటే వాటర్ మీల్. ఇది మనకి వ్యోమగామికి ఆహారంగా ఉపయోగపడుతుందట. వ్యోమగాములకు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆహారంగా ఉపయోగపడేది అంటే వాటర్ మిల్ అని చెప్పేసి. ఓకే, ప్రోటీన్ అనేది దీంట్లో ఉంటుందట. అదేవిధంగా పుష్పించే అంటే మనకి వేర్లు, కాండం, ఆకులు అనేటివి ఉండవు, కాకపోతే పుష్పిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాటర్ మిల్ ఇది ప్రోటీన్ సంబంధించిన మొక్క. ఇది వ్యోమగాములకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అతి చిన్న మొక్క, ప్రపంచంలోనే పుష్పించే అతి చిన్న మొక్క. రైట్, ఇప్పుడు మనకి స్పేస్కి సంబంధించిన 2023 ఇయర్ రౌండ్ అప్ భాగంగా మనము ఈ అంశాలు చూడడం జరిగింది. ఇస్రో యొక్క మిషన్స్ చూసినాం, ఇస్రో యొక్క భవిష్యత్ ప్రయోగాలు చూసినాం. అదేవిధంగా మనకు ప్రైవేట్ సంబంధించిన, ఇండియాకి సంబంధించిన ప్రైవేట్ స్పేస్ సంస్థలు కొన్ని ఉన్నాయి కదా, అగ్నికుల్ అని చెప్పేసి, స్కై రూట్ అని చెప్పేసి, అట్లా మనము వీటిని కూడా చూడడం జరిగింది. వాటికి సంబంధించిన విక్రమ్ అని, విక్రమ్ 1 అని. అదేవిధంగా ఇతర దేశాలకు సంబంధించిన అంతరిక్ష ప్రయోగాలు ప్రతి కంట్రీ, వరల్డ్లో సంబంధించిన ప్రతి కంట్రీ, రష్యా కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇట్లాంటి దేశాలకు సంబంధించిన ప్రయోగాలు, స్పేస్కి సంబంధించిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము 2023కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రయోగం అనేది మనం చూడడం జరిగింది. ఇది ఒక స్పేస్ యొక్క ఇయర్ రౌండ్ అప్ క్లాసు. ఓకే, నెక్స్ట్ మనకు డిఫెన్స్ కానీ అదేవిధంగా ఇతర ప్రయోగాలు మనకు ఉంటాయి కొన్ని, అవి కూడా మనం చూస్తాం స్పేస్కి సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.